వాళ్ళు ఫస్ట్ మనం చూసుకునేది నాకు ట్యాక్స్ బెనిఫిట్ ఏమొస్తుంది, లేకుంటే ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అని చెప్పి తీసుకుంటుంటారు. ఇందాక మనం చర్చలో కూడా మధ్యలో ఉన్నాం. ఈ క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు, లేకపోతే స్టాండర్డ్ డిడక్షన్స్ కావచ్చు, లేకపోతే సర్చార్జ్ దీనికి సంబంధించి కావచ్చు, సేవింగ్స్ ఏంటి, వీటి అన్నిటి మీద కూడా మనం చర్చిస్తూ ఉన్నాము. శివప్రసాద్ గారు, హలో చెప్పండి సార్. సార్ యా, ఎలా చూడొచ్చండి క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్, ఈ హౌసింగ్ వీటికి సంబంధించి కావచ్చు, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? సామాన్యకి అర్థమయ్యే పరిభాషలో ఎలా చెప్పచ్చు? అంటే ఇంతకుముందు క్యాపిటల్ గెయిన్స్ మనం ఏదైనా ఒక ఇల్లు కని వేరే ఇల్లు కట్టుకున్నా, ఒక ఇల్లు కాకుండా వేరే ప్రాపర్టీ షేర్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఏది అమ్మి ఇల్లు కట్టుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ ఇన్ హౌస్ ప్రాపర్టీ అనే దానికి ఎగ్జంప్షన్ ఉండేదండి. ఆ ఎగ్జంప్షన్ కంటిన్యూ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఇంతకు ముందు అన్లిమిటెడ్ గా ఉండేది 10 crores కి ఇన్వెస్ట్ చేశారు, రెస్ట్రిక్ట్ చేశారు. అంటే మనం స్థలం అమ్మి ఇంకో కొత్త ఇల్లు కట్టుకున్నా, ఇల్లు అమ్మి ఇంకో ఇల్లు కట్టుకున్నా, ఇంట్లో చేసే ఇన్వెస్ట్మెంట్ 10 crores వరకు క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. అది ఒక అమెండ్మెంట్ ఈసారి తీసుకొచ్చారు. అట్లాగే ఇంతకు ముందు న్యూ ట్యాక్స్ రిజైమ్ ఉన్న వాళ్ళకి, ఎంప్లాయీస్ కి స్టాండర్డ్ డిడక్షన్ అని ఏదైతే ఎంప్లాయీస్ కి 50,000 ఇస్తారో ఆ బెనిఫిట్ లేదండి. సో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన బడ్జెట్ లో న్యూ ట్యాక్స్ రిజైమ్ వాళ్ళకు కూడా స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేశారు. అంటే ఇది జాబ్ లో ఉన్న కంటిన్యూ అవుతున్న ఎంప్లాయీస్ కి, పెన్షనర్స్ కి కూడా చాలా ఉపయోగం. ఎప్పుడైతే మనకి ట్యాక్స్ రిబేట్ ఉన్న లిమిట్ ఆఫ్ ఇన్కమ్ 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారో, 7 లక్షల వరకు ఉన్న ఇన్కమ్ మీద ట్యాక్స్ పడదు, అంటే ట్యాక్స్ మొత్తం రిబేట్ వస్తుంది. ఇప్పుడు ఈ స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుపుకుంటే 7,50,000 వరకు ఉన్న ఇన్కమ్ మీద న్యూ ట్యాక్స్ రిజైమ్ లో ట్యాక్స్ 0 అవుతుంది. అది చాలా అడ్వాంటేజ్ ఎంప్లాయీ సెక్టర్. అట్లాగే సర్చార్జ్ అనేది అబౌవ్ 5 crores దాటితే ఇంతకు ముందు 37% పడేదండి ట్యాక్స్ మీద. అంటే ట్యాక్స్ 30% ఉంటే దాని మీద 37%, ఇంకో 10% ఎక్స్ట్రా పడేది. ఇప్పుడు ఆ 37% ట్యాక్స్ రేట్ ని, సర్చార్జ్ ని ఇన్కమ్ ట్యాక్స్ మీద 25% కి తగ్గించారు న్యూ ట్యాక్స్ రిజైమ్ లో. అంటే అబౌవ్ 5 crores ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఉన్న ట్యాక్స్ మీద దరిదాపులుగా వాళ్ళకి ఇప్పుడు 6% తగ్గిపోతుంది ట్యాక్స్ రేట్. అది చాలా బెనిఫిషియల్. సార్, అదేవిధంగా సేవింగ్స్ సంబంధించి అంటే సేవింగ్స్ లిమిట్స్ ఏమైనా ఇంక్రీజ్ చేశారా? ఇది చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్, చాలా అందరికి ఉపయోగపడే ఇదండి. మహిళల్ని దృష్టిలో పెట్టుకుని మహిళా సమ్మాన్ స్కీమ్ అనే దాని కింద 2 లక్షల వరకు డిపాజిట్స్ కనుక చేస్తే దాని మీద 7.5% ఇచ్చారు ఇంట్రెస్ట్. వాళ్ళకి మధ్యలో ఎప్పుడైనా కావాలంటే విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రెసెంట్ ఎకనామిక్ కండిషన్ లో 7.5% ఈజ్ ఏ గుడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అట్లాగే పోస్టల్లో వీటిల్లో చేసే రికరింగ్ డిపాజిట్స్ ఇంతకు ముందు పెర్ హెడ్ 4.5 lakhs మించి చేయకూడదు. ఇప్పుడు వెసులుబాటు ఉన్న వాళ్ళు 4.5 lakhs బదులు 9 lakhs చేసుకున్నా కూడా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో సేవింగ్స్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్. అంటే ఇదివరకు చేసుకునే సేవింగ్స్ లిమిట్ ని ఇప్పుడు 4.5 lakhs నుంచి రికరింగ్ డిపాజిట్స్ ని 9 lakhs కి చేశారు. అట్లాగే హస్బెండ్ అండ్ వైఫ్ జాయింట్ డిపాజిట్స్ ఇంతకు ముందు 9 lakhs లిమిట్ ఉండేది. ఇప్పుడు 9 lakhs నుంచి 15 lakhs దాకా డిపాజిట్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు. వీటన్నింటికంటే మించి రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ కి, వీళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి ఇంతకు ముందు 15 lakhs లిమిట్ ఉండేదండి డిపాజిట్ చేయడానికి. ఇప్పుడు దాన్ని 30 lakhs వరకు పెంచారు. అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనుక 15 లక్షలు దాటే ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లిమిట్ ఉందని ఇప్పుడు 30 lakhs దాకా పెంచారు. ఇది సీనియర్ సిటిజన్స్ కి చాలా ఉపయోగపడే అమెండ్మెంట్ అండి. శివప్రసాద్ గారు, ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది జనాల్లో ఇప్పటికీ కూడా. ఈ స్టాండర్డ్ డిడక్షన్స్కి సంబంధించి ఈ న్యూ ట్యాక్స్ రిజైము, తర్వాత ఓల్డ్, ఈ రెండింటి మధ్య అన్వయించుకోవడానికి ఇదని చెప్పని దాని పూర్తి డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా? మీకు అందుబాటులో ఉన్న వివరాలు ఏంటి? అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ లో ఉన్న దాని మీద ఇవాళ మనకి బడ్జెట్ లో ఇచ్చిన అమెండ్మెంట్స్ వచ్చిన చేంజెస్, అంటే అంటే 7 లక్షల వరకు ట్యాక్స్ రిబేట్ లిమిట్ పెంచడం కానీ, ఏవైతే ఉన్నాయో స్లాబ్ రేట్స్ 15 లక్షల నుంచి పైన ఉన్న వాటికి 30% ఈ డిఫరెంట్ స్లాబ్, అవన్నీ న్యూ ట్యాక్స్ రిజైమ్ కి మాత్రమే అప్లికబుల్. ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ లో ఉన్న దాంట్లో చేంజెస్ ఎక్కడా లేదు. మేడ్ ఓన్లీ టు న్యూ ట్యాక్స్ రిజైమ్ ఫాలో అవుతున్న వాళ్ళకే. అయితే ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్ లో ఉన్న వాళ్ళకి కనుక న్యూ ట్యాక్స్ రిజైమ్ లోకి షిఫ్ట్ అయితే ఈ బెనిఫిట్స్ వాళ్ళకు కూడా అప్లై అవుతాయి.
అచ్చా, అంటే ఇది ఆప్షనల్ అండి, ఎవరి వాళ్ళు ఇండివిజువల్ గా ఆప్ట్ చేసుకోవడానికి అవుతుందా లేకపోతే? ఆప్ చేసుకోవచ్చు అండి. ఓకే. నేను ఇంతకుముందు ఓల్డ్ స్కీమ్ లో ఉన్నాను, నాకు న్యూ ట్యాక్స్ రిజైమ్ లో బెనిఫిట్ ఉంది కాబట్టి ఐ వాంట్ టు షిఫ్ట్ న్యూ ట్యాక్స్ రిజైమ్ అంటే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళకి న్యూ ట్యాక్స్ రిజైమ్ లోనే ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ 5,10,000 ఇన్కమ్ ఉందనుకోండి, ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ లో 5,10,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు దాదాపుగా 13,000 దాకా ట్యాక్స్ కట్టాల్సి వస్తారండి, 13,500 దాకా ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్ లో. ఎందుకంటే ట్యాక్స్ రిబేట్ 5 లక్షల వరకే అప్లికబుల్. ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజైమ్ లో 7 lakhs వరకు ట్యాక్స్ రిబేట్ ఉంది కాబట్టి అటువంటి వాళ్ళు న్యూ ట్యాక్స్ రిజైమ్ లోకి షిఫ్ట్ అవ్వడం బెనిఫిషియల్. ఓకే సార్, అంటే గవర్నమెంట్ ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ కి వాళ్ళు చేంజ్ అయితే అది సబ్సిక్వెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా దాంట్లోనే ఉండాల్సి వస్తుందా, లేకుంటే అప్పుడు వాళ్ళ ఇన్కమ్ బట్టి వాళ్ళు మళ్ళీ మారడానికి అవకాశం ఉందా? ఆప్ చేసుకోవచ్చు అండి, ఎప్పుడు కావాలన్నా వాళ్ళు మార్చుకోవచ్చు అండి, ఆప్షన్ మార్చుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే అది సార్. రైట్. అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఈ బడ్జెట్ ప్రతిపాదనని ఒక ఎంప్లాయ్ పరంగా, అంటే ఒక ఉద్యోగులు, వ్యాపారస్తులు, ఒక సామాన్య మానవ పరంగా మీరు ఫైనల్ గా కంక్లూజన్ ఎట్లా చెప్తారు శివప్రసాద్ గారు? ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వస్తే ఓల్డ్ స్కీమ్ లో చూస్తే గవర్నమెంట్ డ్రైవ్ చేస్తుంది, న్యూ ట్యాక్స్ రిజైమ్ ఎక్కువ బెనిఫిషియల్ గా ఉండేట్టుగా కనబడుతుందండి. సో న్యూ ట్యాక్స్ రిజైమ్ లో షిఫ్ట్ అవ్వడం అనేక మందికి బెనిఫిషియల్ గా ఉంటుంది. అట్లాగే సర్చార్జ్ అనేది 37% నుంచి కూడా 25% చేసి న్యూ ట్యాక్స్ రిజైమ్ లోనే చేశారు. అట్లాగే మరి స్టాండర్డ్ డెడక్షన్ ఇంతకు ముందు లేనిది ఇప్పుడు కొత్తగా బెనిఫిట్ ఇచ్చారు. ఇంతకు ముందు 7 లక్షల వరకు, ఇప్పుడు 7 లక్షల వరకు ఎప్పుడైతే మన ట్యాక్స్ రిబేట్ ఇన్కమ్ పెంచారో స్టాండర్డ్ డెడక్షన్ కలపడంతో ఇప్పుడు 7,50,000 వరకు శాలరీ ఉన్న ఎవరికైనా ఇన్కమ్ ఎగ్జంప్షన్ ట్యాక్స్ జీరో అవుతుంది. కాబట్టి న్యూ ట్యాక్స్ రిజైమ్ లోకి బెనిఫిషియల్ గా ఉండేట్టు మనకి స్కీమ్స్ డిజైన్ చేశారు. రాను మనకి ఈ స్కీమ్ లోకి ఎక్కువ మంది బెనిఫిషియల్ గా ఉంటుందని షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. రైట్. అంటే ఓవరాల్ గా చూస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ సామాన్యులకి సేవింగ్స్ చేసుకోకపోయినా కూడా రీజనబుల్ లెవెల్ కు వచ్చేట్టుగా ఈసారి స్కీమ్స్ డిజైన్ చేశారు. రైట్. మనకు డాక్టర్ వినీషా రెడ్డి కర్నూలు నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే వినీషా రెడ్డి గారు. హలో వినీషా రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. యా మేడం, ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ మీద మీ స్పందన ఏంటి, మీరేం చెప్తారు? నమస్తే అండి. గెటింగ్ మై వాయిస్ మేడం? నాకు వినిపిస్తుందండి. నమస్తే అండి. వినీషా రెడ్డి గారు, ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పై అభిప్రాయం ఏంటి? ఈ బడ్జెట్ సామాన్యులకు, ముఖ్యంగా మహిళా సాధికారతకు ఏ విధంగా ఉపయోగపడగలదని మీరు భావిస్తున్నారు? అంటే ముఖ్యంగా 3 words లో దీన్ని డిస్క్రైబ్ చేయొచ్చు. రిసెప్టివ్. నా వాయిస్ వినిపిస్తుంది, మీకు వినిపిస్తుందా నా వాయిస్? కంటిన్యూ మేడం. మేడం ప్లీజ్ కంటిన్యూ. వినీషా రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఈ బడ్జెట్ ముందుగా రిసెప్టివ్, రియలిస్టిక్ అండ్ రీప్రొడక్టివ్. రిసెప్టివ్ అంటే ప్రజల ఆకాంక్షలను గవర్నమెంట్ ఖచ్చితంగా పట్టించుకుంది. అందులో మీరు ముఖ్యంగా చూస్తే కొన్ని చేంజెస్ మనం అబ్జర్వ్ చేసాము. ఎప్పటి నుంచో కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఎప్పటి నుంచో కూడా అన్ని సెక్షన్స్ కూడా, అంటే అది మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, లేకపోతే యూత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది. ఇందుకు సంబంధించినట్లుగానే ఇప్పుడు మనం చూసాం అనుకోండి, చాలా సంవత్సరాలుగా పాపం ట్యాక్స్ కడుతున్న మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ఈసారి మీరు ఈ బడ్జెట్ లో చూస్తే ముందుగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చింది. ఇంతకు ముందు 5 లక్షల వరకు ఉన్న లిమిట్ ఇప్పుడు 7 లక్షల వరకు మనకు పూర్తిగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చింది. నెక్స్ట్ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అంతకు ముందు ఏదైతే స్లాబ్స్ ఉన్నాయో 5 నుంచి 7.5 లక్షలు, 7.5 నుంచి 10 లక్షలు, వాటిని కూడా పెంచడం జరిగింది. సో ఇప్పుడు 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఒక స్లాబ్,
6 నుంచి 9 లక్షలు ఇంకొక స్లాబ్, 9 నుంచి 12, 12 లక్షల నుంచి 15 లక్షలు. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏంటంటే, ఎవరైనా 7 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 10 లక్షలు సంపాదించే వాళ్ళు నికర ఆదాయం అంటే అన్ని పోను లెక్కలు పోను 10 లక్షలు మిగిలిపోయి ఉంటే కేవలం 45,000 కడితే తగ్గిపోతుంది. ఈ విధంగా ట్యాక్స్ కట్టే వారికి చాలా విధంగా వాళ్ళు ఒక రిలీఫ్ ఫీల్ అవుతారు. ఇదైతే కొంచెం సేవింగ్స్ ఉంటాయో అదంతా కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు, వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, యువత ఎవరైతే ఉన్నారో వారికి స్వయం ప్రతిపత్తి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి గవర్నమెంట్ ఒక స్కీమ్ అని తీసుకొచ్చింది. సో రాబోయే ఒక 4 ఏళ్లలో 47 లక్షల మంది చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వారికి డిఫరెంట్ మెకానిజమ్స్ అంటే క్రెడిట్ కొంచెం నిధులు ఇవ్వడం కానీ, బ్యాంకుల ద్వారా పెన్షన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళు ఏది చదువుకున్నారో దాని ద్వారా వాళ్ళు ఎటువంటి ప్రాజెక్ట్ టేకప్ చేయదలుచుకున్నారు. సో ఇది స్వయాన మన యువత ఎవరైతే ఉన్నారో వారిని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడే బడ్జెట్ మనకి. అండ్ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే క్యాపెక్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన ప్రభుత్వం ₹1 ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? మనము ఏదైనా ఒక డబ్బుని, ఒక నిధిని మన మౌలిక వసతులు ఇంప్రూవ్ చేయడానికి కానీ, లేకపోతే పర్మనెంట్ గా మనకు ఆదాయ వనరులు రావడానికి కానీ చేసే ఎక్స్పెండిచర్ ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ₹1 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడితే మనకి ₹2.95 వెనక్కి వస్తుంది. అదే ₹1 రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద పెడితే కేవలం 50 పైసలు మాత్రమే వెనక్కి వస్తుంది. సో మీరు ఈ బడ్జెట్ లో నేను దీన్ని ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మొట్టమొదటిసారిగా 10 లక్షల కోట్లు ఈ రాబోయే సంవత్సరంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? రోడ్లు అభివృద్ధి చెందుతాయి, కొత్త మెడికల్ కాలేజ్లు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, కొత్త రైల్వే స్టేషన్స్ వస్తాయి, ఎయిర్పోర్ట్లు వస్తాయి. ఈ విధంగా 2 విధాలుగా ఉపయోగం. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనము మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నప్పుడు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది. అంటే అక్కడ పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, దాని ద్వారా డైరెక్ట్ గా చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మన దేశంలో పెట్టుబడులు రావాలన్నా, మన దేశంలో కొత్త ఇండస్ట్రీస్ రావాలన్నా ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటి? రోడ్లు, రైల్వే స్టేషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ. సో లాంగ్ టర్మ్ లో దీని ద్వారా మనకు పెట్టుబడులు రావడం వల్ల ఖచ్చితంగా జాబ్స్ పెరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. అతి ముఖ్యంగా మీరు స్వయంగా డాక్టర్, ఒక ప్రొఫెషనల్ గా ఉన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంత చేయడం వల్ల మీరు ఈ ప్రొఫెషనల్ విపరీతమైన అభివృద్ధి చూస్తాం. మీ ప్రొఫెషనల్ గా ఉన్నారు, మీరు డాక్టర్ గా కూడా ఉన్నారు. సో ఇది ఒక ప్రొఫెషనల్ రిజిమ్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ బడ్జెట్ ఎటువంటి దోహదాన్ని ఇస్తుంది? కొత్తగా ఈ స్మాల్ సెక్టర్ కావచ్చు, లేకుంటే మీడియం సెక్టర్ కావచ్చు, ఈ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు కొత్తగా రావడానికి ఈ బడ్జెట్ ఏ విధంగా దోహదపడుతుందని మీరు భావిస్తున్నారు? ఎస్ మేడం. ఇక్కడ మనము అదే పనిగా మీరు అడిగిన క్వశ్చన్ చూస్తే 9,000 కోట్ల కార్పస్ క్రెడిట్ అంటాము. ఆల్రెడీ 2020లో అనుకోని ఒక ఉపద్రవం రావడం వల్ల కోవిడ్ సమయంలో మనకు ఎమర్జెన్సీ లింక్డ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనే పథకం మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం ద్వారా దగ్గర మన దేశంలో 10 కోట్లకు పైగా ఎంఎస్ఎంఈలు మూతపడకుండా ఆపగలిగాము. దాని ద్వారా 15 కోట్ల మంది ఉపాధి కాపాడగలిగామని ఒక అంచనా. ఇప్పుడు కూడా 9,000 కోట్లు సపరేట్ గా పెట్టడం వల్ల కొత్తగా ఎంఎస్ఎంఈలను ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా మనం చూస్తే కూడా యూత్ ఎవరైతే ఉన్నారో వారి కోసం సపరేట్ స్కీమ్స్ తేవడం కూడా జరిగింది. స్టార్ట్అప్ ఇండియా కూడా సపరేట్ బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీంతో పాటు మీరు హెల్త్ గురించి అడిగారు కాబట్టి నేను హెల్త్ ప్రొఫెషనల్ గా ఎలా ఈ బడ్జెట్ చూస్తుందో చూద్దాం. ఆల్రెడీ పోయిన సంవత్సరంలో
మనం చూస్తే బడ్జెట్ లో 75,000 కోట్లతో కొత్త మెడికల్ కాలేజీలు 75 తీసుకొచ్చారు. దానికి అనుసంధానం చేస్తూ 157 నర్సింగ్ కాలేజీలు ఈ బడ్జెట్ లో ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, ఏకలవ్య స్కూల్స్, దానికోసం 35,000 మంది టీచర్స్ ని కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నారు 15,000 కోట్లతో. అంటే ఈ బడ్జెట్ ఓవరాల్ గా చూస్తే ఉపాధి కల్పన చేస్తూనే ఆ ఉపాధికి ఎలా కావాలి, దానికి కావాల్సిన చదువు కానీ వాటిని కూడా పెంపొందించడానికి ఈ బడ్జెట్ లో ఆల్రెడీ మనకు నిధులు, దానికి సంబంధించిన ఆలోచనలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. హెల్త్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. హెల్త్ కూడా మనం చూస్తే బడ్జెట్ పోయినసారి కన్నా చాలా ఎక్కువగా పెట్టడం జరిగింది. స్పెషల్ గా ఇప్పుడు చూస్తే అర్బన్ అంటే 2 టైర్ సిటీస్ ఉంటాయి కదండి, దానికోసం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సపరేట్ గా ఒక పథకం కూడా తీసుకొచ్చారు. దాని ద్వారా 2 టైర్ సిటీస్ కూడా గ్రాడ్యువల్ గా అభివృద్ధి చెందుతాయి. అదే కాకుండా మోడర్నైజ్డ్ బడ్జెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడానికి, అన్నిటికన్నా ముఖ్యమైనది గ్రీన్ ఎనర్జీ. 2040కి ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే డీజిల్, పెట్రోల్ వీటి మీద మనం ఆధారపడకుండా ఉండడానికి గ్రీన్ ఎనర్జీ కోసం 15,000 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ బయో ఎనర్జీ, బయో అంటే మన గోబర్, పేడ, ఇంకా బయోమాస్, దీని నుంచి కూడా ఫ్యూయల్ తయారు చేయడానికి 20,000 బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే మన దేశం 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చాక రాబోయే కాలంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి సరిపోయే కరెక్ట్ బడ్జెట్ ఇది. రైట్, థ్యాంక్ యూ వినీషా రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. ఈరోజు కేంద్ర బడ్జెట్ మీద మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఆయన తన మాటల్లో పేర్కొంటూ కొంత బాగా మంచి ఉత్సాహాన్ని ఇచ్చేటట్టుగా ఉంది మార్కెట్కి, కాకపోతే కొన్ని సబ్సిడీల విషయంలో యూరియా కావచ్చు, అయితే బియ్యం, గోధుమలు వాటికి కొంత తగ్గినా కూడా రాష్ట్రాలతో నిర్వహించినటువంటి ప్రీ బడ్జెట్ సమావేశంలో తాము ఏదైతే పంప్ స్టోరేజ్ విధానాన్ని అమలు చేయాలని కోరామో దాన్ని అమలు చేశారు. సో రాష్ట్రాల యొక్క వినతులను కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది అని చెప్తూ 7 రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ని రూపొందించారు. రైల్వేలు, రోడ్లకు కేటాయింపులు పెంచారు. రాష్ట్రాల వారీగా ఇచ్చినటువంటి కేటాయింపుల మీద స్పష్టతను ఇవ్వాల్సి ఉంది, అటువంటి స్పష్టతని బడ్జెట్లో ఇవ్వలేదంటూ తన ప్రతిస్పందనని చెప్పారు. ముఖ్యంగా నర్సింగ్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎయిర్పోర్ట్లు నిర్మాణానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఇప్పుడే ప్రతిస్పందించారు. రైట్, ఇదే విషయం మీద ముందు మనం సత్యనారాయణ గారు చూసుకున్నాం. సత్యనారాయణ గారు, బుగ్గన రాజేంద్రనాథ్ గారు కూడా స్పందించారు. కొంత అంటే సబ్సిడీల విషయంలో కేంద్రం కొంత తగ్గించినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో పెంచింది. సో మేము ప్రతిపాదించినటువంటి ఈ పంప్ స్టోరేజ్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేశారు అని పేర్కొన్నారు. సో ఎలా చూడొచ్చు బుగ్గన గారి వ్యాఖ్యల్ని సత్యనారాయణ గారు? సబ్సిడీస్ వరకు మనం ముందు అనుకున్నట్టుగా ఇప్పుడు కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ అయితే దానివల్ల ఉపయోగపడుతుంది. అలాగే ఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్స్ వలన ఏంటంటే దాని విపరీతమైన మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల వ్యయం కూడా బాగా పెరుగుతుంది. మనకు అంత ప్రొడక్షన్ కెపాసిటీ లేదు, దానికి ఇండిజినస్గా మనం పెంచుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకని ఆ సబ్సిడీస్ వాటిల్లో క్లియర్ కట్గా బడ్జెట్లో మనకి ఇంకా తెలియలేదండి. ఆ పంప్ స్టోరేజెస్ కూడా ఆయన అన్నట్టుగా ఉన్న ఈ పాయింట్ కూడా దాన్ని బట్టి బడ్జెట్లో ఎలాకేట్ చేశారు, అది కూడా మంచి పాయింట్. ప్రీ బడ్జెట్ దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది, దాన్ని తీసుకుని స్వాగతిస్తూ ఇచ్చారండి. మెయిన్ ఏంటంటే దీని గురించి ఫెర్టిలైజర్ సబ్సిడీస్ దాని మీద మెయిన్ ఏంటంటే రైతులకి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మెయిన్ ఇండియాలో ఉన్న 65% పాపులేషన్ వ్యవసాయం మీద ఆధారపడతారు. వ్యవసాయానికి అనుకున్నంతగా 21 లక్షల కోట్లు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ మొత్తం బడ్జెట్ వస్తే కానీ విపులంగా వస్తే కానీ ఏ సెక్టర్కి ఎలా కేటాయించాలనేది అర్థం కాదండి. మెయిన్ ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది దాని మీద క్లారిటీ లేదు. మనకి బుగ్గన గారి బయట సిద్ధంగా ఉంది. మన డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు బుగ్గన గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ముందు 2022-23 చూసినట్లయితే 30,43,000 కోట్లు, అంటే ఇంచుమించు దాదాపు 3 లక్షల కోట్లు పెరిగినట్లు కనపడుతుంది. మరి అందులో రాష్ట్ర వాటా వచ్చేసి 2022-23లో 9,15,000 కోట్లు ఉండగా ఇప్పుడు 10 లక్షల కోట్లు రాష్ట్ర వాటా కనపరుస్తున్నారు. మరి
పూర్తిగా చూసినట్లయితే టోటల్ రెవెన్యూ రెసీట్స్ చూసినట్లయితే అంటే పన్ను ఆదాయము పన్నేతర ఆదాయం రెండు కలిపి పోయిన సంవత్సరము రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 23,48,000 కోట్లు ఉండగా ఇప్పుడు 26,32 కోట్లు కనపడుతుంది. మరి ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరిగినట్లు. మరి అప్పు చూసినట్లయితే పోయిన సంవత్సరము డెట్ రిసీట్స్ 17,58,000 కోట్లు ఉండగా ఇప్పుడు 17,98,000 కోట్లు అంటే ఇంచుమించు 50,000 కోట్లు పెరిగినట్లు కనపడుతుంది. మరి ఓవరాల్గా రిసీట్స్ చూసినట్లయితే రాబడి చూసినట్లయితే 41,90,000 కోట్లు అంటే 42 లక్షలు పోయిన సంవత్సరం ఉండగా ఈసారి 45 లక్షలు కనపరుస్తూ ఉన్నారన్నమాట. ఇందులో ముఖ్యమైన ఖర్చులలో చూసినట్లయితే కొన్ని సెక్టర్స్లో మరి కేటాయింపులు తక్కువ కనపడుతున్నాయి, కొన్ని సెక్టర్స్లో ఎక్కువ కనపడుతున్నాయి. తక్కువ కనపడేటి వచ్చి ఫర్టిలైజర్లో మనకి ఏదైతే ఎరువులు ఉన్నాయో పోయిన సంవత్సరము 2,25,000 కోట్లు ఉండగా ఈసారి 1,75,000 కోట్లు అంటే ఇంచుమించు 50,000 కోట్లు తక్కువ. 17,000 కోట్లు పోయిన సంవత్సరం ఉండగా ఈసారి 1,97,000 కోట్లు అంటే ఇంచుమించు 90,000 కోట్లు తక్కువ. ఎందుకంటే ఇది మరి PMGKY ఈ సంవత్సరం ఏమైనా తగ్గేదానికి అవకాశం ఉండొచ్చు. మళ్ళీ అదేవిధంగా పెట్రోలియం ఏదైతే ఉందో మనకు పెట్రోల్ డీజిల్ మీద పోయిన సంవత్సరం 9,171 కోట్లు ఉండగా ఈసారి 2,257 కోట్లు, ఇక్కడ కూడా ఒక 7,000 కోట్లు తగ్గడం జరిగింది. మరి పెరిగినట్టు గమనించినట్లయితే ఎడ్యుకేషన్ ఏదైతే చదువు మీద విద్య మీద 9,98,099 అంటే 1 లక్ష కోట్లు పోయినసారి ఉండగా ఈసారి 1,13,000 కోట్లు అంటే ఇంచుమించు 13,000 కోట్లు పెరగడం గమనిస్తూ ఉన్నాము. మరి ఎనర్జీ మీద ఏదైతే విద్యుత్ శక్తి ఉందో పోయిన సంవత్సరం 70,000 కోట్లు ఉండగా ఈసారి 95,000 కోట్లు అంటే ఇంచుమించు 25,000 కోట్లు పెరిగినట్లు కనబడుతుంది. మరి అదేవిధంగా ఇంట్రెస్ట్ ఏదైతే మరి అప్పు మీద వడ్డీ ఉందో పోయిన సంవత్సరము రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 9,40,000 కోట్లు ఉండగా ఈసారి 10,80,000 కోట్లు అంటే ఇంచుమించు 1,20,000 కోట్లు వడ్డీ డెట్ సర్వీసింగ్ ఎక్కువ కనపడుతుంది. కోవిడ్ పరిస్థితుల్లో అప్పుడు 2 సంవత్సరాలు కేంద్రము అదేవిధంగా రాష్ట్రాలన్నీ కూడా మరి ఎక్కువ అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది. అందువలన ఇంట్రెస్ట్ ఏదైతే వడ్డీ ఎక్కువ కనపడుతుంది. ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో మనకు రోడ్స్ రవాణా మీద పోయిన సంవత్సరం 3,90,000 కోట్లు ఉండగా ఈ సంవత్సరం 5,17,000 కోట్లు అంటే ఇది మంచి పెరుగుదల. మరి అదేవిధంగా స్కీమ్స్ చూసినట్లయితే కోర్ స్కీమ్స్ చూసినట్లయితే MNREGS ఏదైతే మరి NREGS మనకు గ్రామాలలో ఎక్కడైతే మనకు పనికి ఆహార పథకం ఉందో అక్కడ బాగా తక్కువ కనపడుతుంది. 89,400 కోట్లు పోయిన సంవత్సరం ఉండగా ఈసారి కేటాయింపు 60,000 కోట్లు మాత్రమే కనపడుతుంది. జల్ జీవన్ మిషన్ ఏదైతే ప్రతి ఇంటికి త్రాగే నీరు సరఫరా చేయాల్సిన స్కీమ్ ఉందో పోయిన సంవత్సరం 55,000 కోట్లు ఉండగా ఈసారి 70,000 కోట్లు, ఇక్కడ 15,000 కోట్లు మరి పెంచడం కనపడుతుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా యూరియా సబ్సిడీ, అగ్రికల్చర్ సబ్సిడీస్ ఇక్కడ తక్కువ కనపడుతున్నాయి. యూరియా సబ్సిడీ వచ్చేసి పోయిన సంవత్సరము 1,54,000 కోట్లు ఉండగా ఈసారి 1,31,000 కోట్లు మాత్రమే మరి బడ్జెట్లో కేటాయింపు చేయడం కనపడుతుంది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ ఏదైతే ఉందో మరి పోయిన సంవత్సరము 71,000 కోట్లు ఉండగా ఈసారి 44,000 కోట్లు మాత్రమే. ఇక్కడ కూడా మరి న్యూట్రియంట్స్ మన వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీ తక్కువ కనపడుతుంది. అయితే నేషనల్ హైవేస్లో చాలా మంచి కేటాయింపు కనపడుతుంది. 1,41,000 కోట్లు పోయిన సంవత్సరం ఉండగా ఈ సంవత్సరము 1,62,000 కోట్లు. రైల్వేస్లో కూడా మరి 1,89,000 కోట్లు పోయిన సంవత్సరం ఉండగా ఈసారి 2,76,000 కోట్లు రైల్వే మీద. మరి కస్టమర్ అమ్యూనిటీస్లో మాత్రమే 3,800 కోట్ల నుంచి 13,355 కోట్లు మరి ఇక్కడ బడ్జెట్లో కేటాయింపు. అంటే రైల్వే స్టేషన్లకు సంబంధించిన ఏదైతే వసతులు ఉన్నాయో అవన్నీ కూడా పెంచడం కనపడుతుంది. రోడ్లు నేషనల్ హైవే కాకుండా మిగతా రోడ్స్ ఏవైతే ఉన్నాయో మరి 75,000 కోట్లు పోయిన సంవత్సరం ఉండగా ఈసారి
1,07,000 కోట్లు. కాబట్టి దీన్ని గమనించినట్లయితే వ్యవసాయానికి కేటాయింపు తక్కువ కనపడుతుంది. మరి ఏదైతే పౌర సరఫరాలు ఉన్నాయో దానికి కేటాయింపు తక్కువ కనపడుతుంది. మరి అది PMGKY ఏదన్నా తగ్గించడం వలన ఉండిండొచ్చు. రోడ్స్, రైల్వేస్ మాత్రము కేటాయింపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా కనపడుతుంది. అయితే ఈసారి బడ్జెట్ గమనించినట్లయితే ప్రతిసారి ఒక థీమ్ పెట్టుకొని, ఈసారి థీమ్ వచ్చేసి 7 ఏదైతే ముఖ్యమైన అంశాలు ద్వారా ఈసారి బడ్జెట్ కేటాయింపులు కానీ బడ్జెట్ డిజైన్ చేయడం జరిగినట్లు మరి తెలియపరిచారు మన కేంద్ర మంత్రివర్యులు. వాటి పేరు సప్తరిషులు అని చెప్పి పెట్టడం జరిగింది. ఒకటి వచ్చేసి ఇంక్లూజివ్ డెవలప్మెంటు, ఒకటి రీచింగ్ ద లాస్ట్ మైలు, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంటు, ఒకటి అన్లీషింగ్ ద పొటెన్షియల్, ఒకటి గ్రీన్ గ్రోత్, ఒకటి యూత్ పవర్, ఒకటి ఫైనాన్షియల్ సెక్టర్. అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనగా దాదాపు ఏదైతే మరి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మరి ప్రతి ఒక్కరికి కూడా సంబంధించి ఒక పర్టికులర్ సెక్షన్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిన ఏదైతే అభివృద్ధి ఉందో అది ఒక థీమ్గా పెట్టుకున్నట్లు కనపడుతుంది. అదేవిధంగా రీచింగ్ ద లాస్ట్ మైల్, ఎన్నో స్కీమ్స్, ఎన్నో ప్రోగ్రామ్స్, అభివృద్ధి కార్యక్రమాలు చివరి వరకు వచ్చిన తర్వాత లాస్ట్లో ఒక 10%, 15% మరి కేటాయింపు లేనందువలన, డబ్బులు లేనందువలన ఆగిపోవడం జరిగింది. దానికి ఒక థీమ్గా పెట్టుకోవడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే రోడ్స్, రైల్వేస్. రైట్, ఇది బుగ్గన గారి ప్రతిస్పందన చూసాం. ఓవరాల్గా అంటే కొన్ని రంగాలలో మనకు కేటాయించినటువంటి నిధులు తక్కువగా ఉన్నా కూడా ఉత్పాదక రంగాలు, అదేవిధంగా నిర్మాణాత్మకమైనటువంటి రోడ్లు, రైల్వేలు, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువగా అలొకేషన్స్ జరిగాయి అని చెప్తూ బుగ్గన్ గారు తన స్పందన తెలియజేశారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకి, అందులోనూ ఏపీకి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో కనుక మనం ఒకసారి కనుక చూస్తే ఏపీకి కేంద్ర బడ్జెట్ వాటాలో దాదాపుగా 41,338 కోట్ల రూపాయలు వచ్చినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇక ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి 47 కోట్ల రూపాయలు, అలాగే ఏపీ పెట్రోలియం యూనివర్సిటీకి 168 కోట్ల రూపాయలు, ఇక గిరిజన యూనివర్సిటీకి దాదాపు 37 కోట్ల రూపాయలను అలొకేట్ చేశారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కి 683 కోట్లు కేటాయిస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంగళగిరి ఎయిమ్స్ కూడా బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. ఇక ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాటాను తీసుకుంటే మనం చెప్పుకున్నట్టుగా 41,338 కోట్ల రూపాయలని మన ఏపీకి కేటాయించినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. సరే, పొన్నిచంద్రరావు గారు, అంటే బుగ్గన గారి కామెంట్స్ మీరు చూశారు. ఈ మనకు వచ్చినటువంటి ఇండివిజువల్ కేటాయింపులు కూడా ఒక్కొక్కటిగా మనకి వస్తున్నాయి. సో బుగ్గన గారి రియాక్షన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మీరు ఫ్యాప్సియా నుంచి మీ స్పందన ఏంటి? బుగ్గన గారి రియాక్షన్ ఏంటంటే పాజిటివ్గానే ఉందండి. కొన్ని విషయాల్లో ఏంటంటే షార్ట్ ఫాల్ ఉన్నా కూడా లాంగ్ రన్లో ఇది ఉపయోగపడుతుంది అనేది ఆయన కూడా చెప్పారు. ఆయన ఏంటంటే నిన్నే ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ అది కూడా కండక్ట్ చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని మార్చిలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ గురించి ఢిల్లీలో మీటింగ్ జరిపారు అక్కడ సిఐఓలతోటి. అండ్ ఓవరాల్గా ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్. 41,338 crores ఈజ్ ఏ హ్యూజ్ బడ్జెట్. అందులో పెట్రోలియం యూనివర్సిటీ కానీ, ఎయిమ్స్ కానీ, తర్వాత RINL 683 crores ఇవ్వడం అనేది ఒకటి అర్థం కాని విషయము. అంటే ఏ విధంగా అది డెవలప్ చేయడానికి ఇస్తామంటున్నారా, లేకపోతే క్యాప్టివ్ మైన్స్కి చేస్తామనేది అది క్లారిటీ రాలేదు. మొత్తం పూర్తి ప్రసంగ పాఠం వస్తేనే కానీ క్లారిటీ రాదు. అది మనకి ఏ విధంగా చూసినా కూడా అవకాశం అందిపుచ్చుకోవటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అత్యవసర పరిస్థితి ఇప్పుడు. ఎందుకనంటే 9,000 crores మెరైన్కి కేటాయించారు.
వీ షుడ్ గో బియాండ్. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇంతే ఉంది అనేది మనం లిమిట్ అవ్వకుండా మనం ఎంత తొందరగా మనం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఎంత తొందరగా మనం ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేస్తూ డిపిఆర్స్ తయారు చేసుకుని కొత్త డిపిఆర్లు తయారు చేసుకుని మనం కానీ పుషప్ చేసుకుంటూ వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఎప్పుడూ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఒక ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ వచ్చేటప్పటికి మిగిలిపోయిన వేరే స్టేట్లో మిగిలిపోయిన ఫండ్ని కూడా డైవర్షన్ అవుతుంది. సో మనము ఎంత తొందరగా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం అనేది మన ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క లక్ష్యం ఇప్పుడు మనం పెట్టుకోవాలండి ఒక 6 నెలల్లో. ఈ విషయంలో మేము కూడా ఫ్యాప్సియా నుంచి కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి కూడా ప్రతిపాదనలు పంపించి ఈ విధంగా ఎదరు తీసుకెళ్లాలని కూడా మేము కోరుతాము. ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగితే మోర్ ఫండ్స్ ఆర్ లైక్లీ టు కమ్ టు ది ఆంధ్రప్రదేశ్ అన్నమాట. మీరు అన్నట్టుగా అవకాశాలని అందిపుచ్చుకోవాలి, రెండు చేతులు అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా అటు పారిశ్రామిక రంగం వైపుగాను వ్యవసాయ రంగం వైపుగాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాటిని మనం సరైన రీతిలో చూసుకొని మంచి మాట చెప్పారు పురంచంద్రరావు గారు. ఇక సత్యనారాయణ గారు, బుగ్గన గారి రియాక్షన్ చూశాక మన ఇప్పుడు పురంచంద్రరావు గారు కూడా చెప్పినట్టుగా ఎవరు ముందుగా వచ్చి మాకు ప్రతిపాదనలు ఉన్నాయి, సో ఇవి మేము చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి కేంద్రం ముందు పెట్టగలిగితే అక్కడి నుంచి కూడా సానుకూల స్పందన వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏ రంగాల మీద ముఖ్యంగా దృష్టి సారిస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? మొట్టమొదటి రైల్వేస్ అండి. రైల్వేస్ 2014 నుంచి ఇప్పుడు 9 రెట్లు పెంచారు బడ్జెట్లో. మనకు చాలా ఉన్నాయి రూట్లు, కొత్త రూట్లు మనకి అన్ని సగంలో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ మధ్య రైల్వే మినిస్టర్స్ అనౌన్స్మెంట్ కూడా చూసాం. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ వాళ్ళ ప్రపోజల్స్ కానీ వాళ్ళ క్యాపిటల్ కానీ ఇంకా ఏమి ఇవ్వలేదు, అందువల్ల మేము ప్రాజెక్ట్స్ ఆగిపోయి అంటున్నారు. ఇప్పుడు రైల్వేస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మేజర్ ఫండ్స్ అలొకేట్ చేశారు, 10 lakhs crores అలాట్ చేశారు. కాబట్టి అర్జెంటుగా రైల్వేలో ఎక్కడైతే డిపిఆర్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా పుషప్ చేసి, ఇంకా 1 year 1.5 year ఉంది కాబట్టి దాన్ని అందిపుచ్చుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉంటుందండి. అలాగే మీరు అన్నట్టు కోస్టల్ కారిడార్, సెకండ్ లార్జెస్ట్ కారిడార్ ఇన్ ఇండియా, మనకి అర్జెంటుగా షిప్పింగ్, అలాగే కొత్త పోర్ట్స్ వచ్చినాయి. మచిలీపట్నం పోర్ట్ను బాగా డెవలప్ చేసుకోవాలి. అలాగే మనకి గంగవరం పోర్ట్ ఆల్రెడీ ఇచ్చేసినట్టున్నారు. అలాగే వైజాగ్ పోర్ట్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. కొత్త పోర్టులు ఉన్నాయి, కొత్త పోర్టులు ఆల్రెడీ 2 ఉన్నాయి. ఆ 2 పోర్టులు కూడా మనం కృష్ణపట్నం ఆల్రెడీ ఉంది. కృష్ణపట్నం పోర్టుకు పోడు నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక పోర్టు ఉంది. ఆ పోర్టును కూడా బాగా అభివృద్ధి చెందుకుంటే మనకి ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే అవకాశం ఉందండి. అలాగే నేషనల్ హైవేస్ కూడా ఈ మధ్య మీరు చూసుంటారు, చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ మనకి గడ్కరీ గారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు దానిలో. ఆ నేషనల్ హైవేస్ కూడా మనకి ఎక్కడెక్కడ ఎక్విజిషన్స్, ల్యాండ్ ఎక్విజిషన్స్ ఎక్కడైతే స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయో ఇమీడియట్గా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి కావాల్సిన మన షేర్ మనకి ఇస్తే ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందండి. మీరు అమెరికా అభివృద్ధి చెందిన దేశాలు చూస్తే అమెరికా ఇంత బాగా అభివృద్ధి చెందిన దేశం అయిందంటే అమెరికా ఈజ్ అన్ ఎంటైర్ థింగ్ ఆన్ రోడ్స్ అని. వాళ్ళు ఎప్పుడో మనం 100 ఏళ్ల క్రితమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నారు. ఈ రోడ్స్ కానీ, ప్రాజెక్ట్స్, ఇవి షిప్పింగ్ యార్డ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ. మనకు ఒక ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. మనకున్న 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మనకి దరిదాపు మీరు చూసుంటారు, కోవిడ్ టైంలో ఇంతమంది మన ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతమంది ఉన్నారనేది మనకి ఆశ్చర్యం వేసింది. రోజు లక్షల మంది, ఈవెన్ హైదరాబాద్లో కూడా అంతమంది మనకి ఎవాక్యుయేషన్ జరగలేదు, అంతమంది వచ్చారు మనకి. అంటే గల్ఫ్లో, అంటే మీకు తెలియని దేశాల్లో కూడా సింగపూర్ ఏంటి, ఆస్ట్రేలియా ఏంటి, మలేషియా ఏంటి, గల్ఫ్ కంట్రీస్ నుంచి విపరీతంగా ఉన్నారు. మనకు దుబాయ్ కానీ కనెక్టివిటీ ఫ్లైట్ కానీ, దుబాయ్ కానీ, లేకపోతే దోహా కానీ, అలాగే సింగపూర్ కానీ, మన ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా సింగపూర్కి వేశారు. ఆ వైబిలిటీ ఫండ్ కూడా గవర్నమెంటే ఇచ్చింది. తర్వాత వైబిలిటీ ఫండ్ పాజిటివ్గా ఉంది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ని కూడా ట్రై చేసింది. ఇప్పుడు రెండు ఫ్లైట్లే తిరుగుతుందని ఇంటర్నేషనల్ ఫ్లైట్లు దోహాకి ఈ మధ్య గత 2 నెలల నుంచి స్టార్ట్ చేశారు. మనం కానీ ఎయిర్పోర్ట్స్ విశాఖపట్నం నుంచి విజయవాడ, తిరుపతి నుంచి కూడా మన ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కానీ మనం పెంచుకుంటే మనం ఎక్స్పోర్ట్స్ పెంచుకోవచ్చండి. మన ప్రయాణికులతో పాటు మనకి కార్గో ఫెసిలిటీస్ కూడా, మనం కార్గో హైదరాబాద్ వెళ్ళి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మద్రాసు వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అదే విజయవాడ, వైజాగ్ ఎయిర్పోర్ట్ కానీ కార్గో ఫెసిలిటీస్ కానీ ఉంటే మనకు ఇక్కడ ఉన్న ఇమీడియట్గా ఉన్న మనకి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మన మ్యాంగో కానీ, మన పక్కన ఉన్న కరివేపాకు చిన్నవి కూడా చాలా ఎక్స్పోర్ట్ చేస్తాయి. కరివేపాకు మీ పెదవాట్ల పూడిలో ఉంది, ఆ కరివేపాకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ అవుతుంది. కొన్ని ఫిషరీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బై ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా 24 hours 36 hours మనం వెళ్ళాలి. అటువంటి ప్రోడక్ట్స్ అన్ని మనం ఇమీడియట్గా మనం ఎయిర్ లిఫ్ట్ చేయగలిగితే మనకి విపరీతమైన విదేశ మారక ద్రవ్యం, ఇన్కమ్ కూడా వస్తుందండి. ఫస్ట్ వీటి మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, నా ఉద్దేశంలో కార్గో మీద, ప్లస్
ప్యాసింజర్ దాని మీద ట్రాఫిక్ మీద ప్లస్ షిప్స్ మీద షిప్పింగ్ యార్డ్స్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో అవుటర్ రింగ్ రోడ్స్ ఎప్పుడైతే మనకి రోడ్స్ ఎప్పుడైతే పెట్టుకున్నామో పెట్రోల్ కూడా మనకి సేవ్ అవుతుంది. కొన్ని చాలా టౌన్స్లో విజయవాడ లాంటివి చూస్తే అన్ని నేషనల్ హైవేస్ 3 హైవేస్ విజయవాడ చుట్టూతోనే విజయవాడ మధ్యలో నుంచి వెళ్తుంది. మనం కానీ ఈ అవుటర్ రింగ్ రోడ్స్ తొందరగా డెవలప్ చేసుకుంటే ఫ్యూయల్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుందండి. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా క్విక్గా అవుతుంది. మనం ఎయిర్ లిఫ్ట్ చేయగలిగితే మనకి విపరీతమైన విదేశ మారక ద్రవ్యం ఇన్కమ్ కూడా వస్తుందండి. ఫస్ట్ వీటి మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నా ఉద్దేశంలో కార్గో మీద ప్లస్ ప్యాసింజర్ దాని మీద ట్రాఫిక్ మీద ప్లస్ షిప్స్ మీద షిప్పింగ్ యార్డ్స్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో అవుటర్ రింగ్ రోడ్స్ ఎప్పుడైతే మనకి రోడ్స్ ఎప్పుడైతే పెట్టుకున్నామో పెట్రోల్ కూడా మనకి సేవ్ అవుతుంది. కొన్ని చాలా టౌన్స్లో విజయవాడ లాంటివి చూస్తే అన్ని నేషనల్ హైవేస్ 3 హైవేస్ విజయవాడ చుట్టూతోనే విజయవాడ మధ్యలో నుంచి వెళ్తుంది. మనం కానీ ఈ అవుటర్ రింగ్ రోడ్స్ తొందరగా డెవలప్ చేసుకుంటే ఫ్యూయల్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుందండి. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా క్విక్గా అవుతుంది. ఇంకా ఇటువంటి అభివృద్ధులన్నీ వస్తాయి. ఇండస్ట్రీస్ కూడా అగ్రికల్చర్ రూరల్ ఏరియాలో కూడా మనం ఎప్పుడైతే రోడ్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తే మనకు అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. మనకి ఉన్న బేసే అగ్రికల్చర్. సపోజ్ మనం ఉన్న ప్రొడ్యూసర్ గోడౌన్స్ కానీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ కానీ ఆ బై ప్రోడక్ట్స్ సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఎప్పుడైతే మన రూరల్ ఏరియాలో ఇంప్రూవ్ చేసుకుంటావో ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆ ఎయిర్పోర్ట్స్ కానీ ఆ షిప్పింగ్ స్టేషన్స్ కానీ దగ్గరలో కానీ ఉంటే ఇమీడియట్గా మనకున్న ఎగుమతులు కూడా బాగా పెరుగుతాయండి. దిగుమతుల మీద మనం చాలా తక్కువ డిపెండ్ అవుతాం. ఇందాక పూర్ణచంద్ర గారు చెప్పినట్టుగా అవకాశాలని అందిపుచ్చుకోవాలి. దాంట్లో మనం ముందని కోరుకుందాం. మనకి లైవ్లో గరికపాటి అరవింద్ గారు చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రమ్ హైదరాబాద్ తను సిద్ధంగా ఉన్నారు. నమస్తే అరవింద్ గారు. నమస్తే అండి. అరవింద్ గారు, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి 23-24 బడ్జెట్ పై ఈరోజు మీ స్పందన ఏంటి? మీరు ఎలా చూస్తున్నారు ఈ బడ్జెట్ని? ఈ బడ్జెట్ దేశ ప్రగతిలో ఎటువంటి చోదకాన్ని చూపించగలదని మీరు భావిస్తున్నారు? ఈ బడ్జెట్ ప్రస్తుతం ఎలా ఉందంటే ఎలక్షన్ ముందు వచ్చిన బడ్జెట్ యాక్చువల్గా. సో ఇట్స్ లైక్ ఏ ఫుల్ వీల్ లాగా ప్రయత్నం చేశారండి గవర్నమెంట్ వైపు నుంచి. అగ్రికల్చర్ సంబంధించి కానీ లేడీస్కి కానీ స్కిల్ డెవలప్మెంట్కి కానీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ ఈ మొబిలిటీకి సంబంధించి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్అప్ ఎంఎస్ఎంఈస్ కానీ స్కిల్ డెవలప్మెంట్కి అన్నిటికీ సమన్యాయం చేసే ప్రయత్నం అయితే చేశారు. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అన్నది మనం ఓవర్ ద పీరియడ్ చూడాల్సిందే తప్ప ప్రయత్నం మటుకు అటువైపు నుంచి 100కి 90% వరకు చేశారు ఫైనాన్స్ మినిస్టర్ గారు. మనకి జనరల్ గా సాలరీడ్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పుడు ఎన్నో ఏళ్ళకు ఎదురు చూస్తున్న స్లాబ్ రేట్స్ చేంజెస్ కానీ అది ఏం చేశారు అంటే ఇదివరకు మనకి 2020లో న్యూ రెజ్యూమ్ అని ఓల్డ్ రెజ్యూమ్ అని 2 రకాలుగా ఉండేదండి. మనకి ఇప్పటికీ కూడా ఆప్షన్ అయితే ఇచ్చారు. వాళ్ళు మటుకు న్యూ రెజ్యూమ్ కింద కన్సిడర్ చేసుకుని మనకి ట్యాక్స్ రేట్స్ లో కొద్దిగా మార్పులు చేసి ఇదివరకు 5 లక్షల వరకు అయితే మనకి రిబేట్ కింద ట్యాక్స్ లేకుండా వచ్చేది, దాన్ని 7 లక్షలకి పెంచారు. అదొకటి మనకు ఉపయోగపడేది. అట్ ద సేమ్ టైం హయ్యర్ స్లాబ్ వచ్చేటప్పటికి మనకి దాదాపు 42% వరకు ఉండేదండి. ఎవరికైతే మనకి హయ్యర్ ఇన్కమ్ వచ్చిన హెచ్ఎన్ఐఎస్ అంటారు కదా, వాళ్ళకి వచ్చే ట్యాక్స్ రేట్ దాదాపు సర్చార్జ్ సెస్ కలిపితే 42% వరకు వెళ్ళేది అనమాట. ప్రపంచంలో వన్ అమంగ్ ద టాప్ రేట్స్ అనమాట. సో దాన్ని తగ్గించే ప్రయత్నం కింద ఏం చేశారు అంటే సర్చార్జ్ ఇదివరకు 37% ఉండేది, దాన్ని 25%కి తగ్గించారు. అదొకటి చేశారు. నెక్స్ట్ లీవ్ ఎన్కాష్మెంట్. జనరల్ గా ఎవరైనా ఉద్యోగాలు మానినప్పుడు కానీ ప్రైవేట్ సెక్టర్ వాటిల్లో మనకి లీవ్ ఎన్కాష్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఏదైతే ఈ సెలవులు దాచుకుని చివరికి దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అందరం. దాన్ని ఇదివరకు 3 లక్షలు ఉండేది, అది పెట్టి చాలా ఏళ్ళు అయింది. చాలా ఏళ్ళ నుంచి రిక్వెస్ట్ ఉండేది ఎంప్లాయీస్ వైపు నుంచి, సాలరీస్ సెక్టార్ నుంచి. దాన్ని 25 లక్షల కింద మార్చారు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ అస్. నెక్స్ట్ వచ్చేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ 54F సెక్షన్ కింద 10 కోట్లకి రిస్ట్రిక్ట్ చేశారు. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక అసెట్ ఏమైనా అమ్మినప్పుడు దాని యొక్క క్యాపిటల్ గెయిన్ వాల్యూ ఎవరికి ఎంత ఉన్నా సరే మనం 54లో తీసుకునే వాళ్ళు అనమాట. దే వాంట్ టు రిస్ట్రిక్ట్ ఇట్ నౌ టు ద నార్మల్ క్లాస్ ఆర్ టు ద మాక్సిమం టు ద అప్పర్ లిమిట్. 10 కోట్ల ఇల్లు అమ్మాడు అంటే వాడు డెఫినెట్ గా మధ్య తరగతి మనిషి అయితే కాదు, అబౌవ్ మధ్య తరగతి అవుతాడు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశం గవర్నమెంట్కి వచ్చినట్టుంది. అందుకని ఆ సెక్షన్ కింద ఇచ్చే ఎగ్జామ్షన్ లిమిట్ 10 కోట్లకి రెస్ట్రిక్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి దే వాంట్ టు ఎంకరేజ్ ద డిజిటల్ పేమెంట్స్ అండ్ జెన్యూన్ ట్రేడర్స్. ప్రొఫెషనల్స్ కానీ లేదంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ లో ఉన్న బిజినెస్ యూనిట్స్ కానీ ప్రిజంప్టివ్ టాక్సేషన్ అని ఉంటుందండి. అంటే వాళ్ళు దాని ప్రకారం బుక్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.
వాళ్ళందరూ వాళ్ళు ఇంత పర్సెంటేజ్ ఉంది, 6%, 8% అని ఉంటుంది జనరల్ గా, లేదా 50% అని చెప్పి, డిపెండ్స్ అపాన్ ద సెక్టార్ వైజ్ గా. ఆ సెక్టార్ లో ప్రకారం 8% చేసుకుని వాళ్ళు ఆఫర్ చేసి ట్యాక్స్ కట్టేస్తే డిపార్ట్మెంట్ తో ఇష్యూస్ ఏమి ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో. దాన్ని 50 లక్షల నుంచి 75 లక్షలు చేశారు మన ప్రొఫెషనల్ ఇన్కమ్ వచ్చేప్పటికి. అదే MSME సెక్టర్ వచ్చేప్పుడు 2 కోట్ల నుంచి 3 కోట్లు చేశారనమాట. ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే మన టోటల్ యొక్క రిసీప్ట్స్ లో 5% మాత్రమే క్యాష్ రిసీప్ట్స్ ఉండాలి. అంటే 95% మొత్తం డిజిటల్ పేమెంట్స్ జరిగి ఉండాలి మనకు వచ్చే ఇన్కమ్ లో, టర్న్ ఓవర్ లో. 5% మాత్రమే క్యాష్. అంటే వాడు జెన్యున్ గా ఆల్రెడీ ఉన్నాడు, వాడి నుంచి కొత్తగా డిపార్ట్మెంట్ ఇంకే తీసుకునేది ఏమి ఉండదు. సో వీ వాంట్ టు ఎంకరేజ్ మోర్ సచ్ పీపుల్ అన్న ఉద్దేశంతో దాన్ని పెంచారనమాట. సో కొత్త వాళ్ళని కూడా ఆ బ్రాకెట్లోకి తీసుకురావడానికి, అంటే కొత్త వాళ్ళని కూడా పన్ను మీద అవగాహన తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇక మహిళా సాధికారత మీద ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు అరవింద్ గారు. సో మహిళా సాధికారతకి ఈ బడ్జెట్ ఏ విధంగా దోహదపడుతుందని మీరు భావిస్తున్నారు? మహిళా సాధికారతకి ఒక కొత్త రకం స్కీమ్ ఒకటి తీసుకొచ్చారండి. 2 లక్షల వరకు తీసుకుని దానికి 7.5% ఇంట్రెస్ట్ రేట్ 2 years దానిలో డిపాజిట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అది కాకపోతే ఎగ్జామ్ట్ పూర్తిగా దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఎగ్జామ్ట్ అన్నది ఒకసారి బిల్లు మొత్తం మనం చూడాల్సి ఉంటుంది మొత్తం మనము. లేదంటే దట్ ఈస్ ఎ యూస్ఫుల్ థింగ్ ఫర్ అస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెన్షన్ సీనియర్ సిటిజన్స్ కి వచ్చేటప్పటికి ఈ బడ్జెట్ లో చేంజ్ అయితే ఉందండి. అది ఏంటి అంటే ఇదివరకు మామూలుగా ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ అమౌంట్ ని పెంచారు మనకి. ఓకే, అదొకటి, MIS ఒకటి, ఆ 2 అమౌంట్స్ మనకి దాదాపు డబల్ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు. యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ది పార్టిసిపేషన్. రైట్, మనకి IIM వైజాగ్ నుంచి కళ్యాణ్ గారు తిరిగి అందుబాటులోకి వచ్చారు. కళ్యాణ్ గారు, ఇప్పుడు బుగ్గన రాజేంద్ర గారు చేసినటువంటి స్పీచ్ కూడా మీరు చూసుంటారు. బుగ్గన గారు కూడా చాలా అంశాల్లో మనకు సానుకూలంగానే ఉంది రాష్ట్రానికి, కానీ కొన్ని అలొకేషన్స్లో లైక్ యూరియా కావచ్చు, లేకుంటే ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించిన సబ్సిడీల విషయంలో కొంత నిరాశజనకంగా ఉంది అని చెప్పి పేర్కొన్నారు. ప్రీ బడ్జెట్లో కూడా రాష్ట్రాలు ఏవైతే ప్రతిపాదించాయో వాటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ పంప్ హౌస్ దానికి సంబంధించి కూడా తను ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ గారు. సో బుగ్గన గారి వ్యాఖ్యలపై అంటే చేసినటువంటి దీని మీద మన రాష్ట్రానికి ఎటువంటి అవకాశాలు తీసుకోవచ్చు, ఇప్పటిదాకా మనకి సత్యనారాయణ గారు, పూర్ణచంద్ర గారు కూడా పేర్కొన్నారు. సో మీరు ఎలా చెప్తారు కళ్యాణ్ గారు? అంటే యూనియన్ గవర్నమెంట్ తన పని తను చేశారని చెప్పాలండి. ఇప్పుడు మనము ఈ రాబో కొన్ని రోజుల్లో ఈ ఫైనాన్షియల్ బిల్ అది పాస్ అయిన తర్వాత, ఫైనాన్స్ బిల్, అప్రోప్రియేషన్ బిల్ అయిన తర్వాత యాక్చువల్గా ఎంత వచ్చింది అనేది మనకి తెలుస్తుంది. ఏదేమైనా సరే మన ఆంధ్రప్రదేశ్కి అయితే ద టాస్క్ ఈస్ కట్ అవుట్ అని చెప్పుకోవాలి. ఒకటి, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ వాల్యూ ఎడిషన్ ఫస్ట్ ప్రయారిటీ కింద ఎంచుకుంటే బాగుంటుందని ఉద్దేశం. ఎందుకంటే అగ్రి బేసిస్ మీద. అట్లాగే అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం చాలా 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 నెససరీ. ఒక RBI రిపోర్ట్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ఉంది, కానీ అవి ఫ్రక్టిఫై అవ్వాలి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ సినారియో ఇంప్రూవ్ అవ్వాలంటే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. అది ఏ స్కేల్లో అయినా కానివ్వండి, హెవీ ఇండస్ట్రీయే కానివ్వండి, పెట్రోకెమికల్స్లోనే కానివ్వండి, లేకపోతే MSME సపోర్టే కానివ్వండి, ఏదైనా సరే ఇండస్ట్రీ అనేది నెక్స్ట్ ప్రయారిటీ కింద ఎంచుకోవాలి. ఇప్పుడు లాజిస్టిక్స్ అనేవి మొత్తం అంతా గవర్నమెంట్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ద్వారానే అవుతున్నాయి. మెజారిటీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ కూడా మెజారిటీ బడ్జెట్ వారి ద్వారానే వస్తున్నట్టుగా ఉంది. సో ఆ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ సృష్టించిన మన స్టేట్ గవర్నమెంట్ ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అట్లాగే వాల్యూ ఎడిషన్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద దృష్టి సారిస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇందాక సత్యనారాయణ గారు పేర్కొన్నట్టుగా కూడా రైల్వేలకు ఒక హ్యూజ్ అలొకేషన్ ఉంది. సో రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా దృష్టి సారించాలి అని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ఏపీ పెట్రోలియం యూనివర్సిటీకి కూడా దాదాపు 168 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా వైజాగ్లో ఉన్నటువంటి పెట్రోలియం యూనివర్సిటీకి కూడా కేటాయించడం జరిగింది. సో వీటిని ఏ విధంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కేటాయించినటువంటి నిధులకు తోడు కొంత వీళ్ళ మ్యాచింగ్ గ్రాంట్స్ వీళ్ళకు కూడా సపోర్ట్ చేసి కొత్త లైన్స్ డిపిఆర్లు రూపొందించడం కావచ్చు, లేకుంటే కొత్త ప్రతిపాదనలు కానీ ఎంత ఫాస్ట్గా చేసుకోగలిగితే అంత అవకాశాలు మనం అందిపుచ్చుకోవడానికి అవకాశంగా ఉంటుందంటారు.
సో ఇటువంటి అంటే ఐఏఎం కానీ లేకపోతే ఇవి కూడా మీరు ఏదైనా కొద్దిగా సజెస్టివ్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని చేసే ప్రతిపాదనలు ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే మా అంతటా ప్రోబోనోగా ఇప్పటిదాకా అయితే ప్లాన్ ఏమీ లేదండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీస్లో ఉన్నవారు వారికి సపోర్ట్ చేయడానికి ఎల్లప్పుడూ మేము యాజ్ అన్ ఆర్గనైజేషన్ మేము ముందుకే వస్తాము. కాకపోతే వారి ప్లాన్స్ ఉంటాయి. ఇప్పటిదాకా అయితే అంత కోఆర్డినేషన్ అంటూ ఏమీ అవ్వట్లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది అగైన్ కన్కరెంట్ లిస్ట్లోకి వస్తుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి కన్కరెంట్ లిస్ట్లోకి వస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ ఇన్నోవేటివ్గా చేయాలి అని అంటే ఇప్పుడు ఇండస్ట్రీని అట్లాగే అన్ని ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చేయొచ్చు. ఇప్పటికైతే మేమేమి స్టేట్ గవర్నమెంట్కి చేస్తున్నట్టుగా దాఖలాలు ఏమీ లేవు. కానీ వీఆర్ ఓపెన్ టు వర్కింగ్. ఎందుకంటే మాది ఒక సోషల్, మా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము మాకు ఒక సోషల్ కాంపాక్ట్ ఉంటుంది, లోకల్ డెవలప్మెంట్ అనేసి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి వాటికి హెల్ప్ చేస్తున్నాం, కానీ స్టేట్ గవర్నమెంట్కి అంతగా ఏమి ఇన్వాల్వ్ అవి లేము. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ట్రైనింగ్ లో అవుతున్నాము. స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ మీద మీకు ఇచ్చే అవకాశం అయితే ఉందంటారా? అంటే స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ కనుక చేస్తే స్టేట్ గవర్నమెంట్ ప్రతిపాదనలు కనుక రూపొందించమంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉందా? తప్పకుండానండి, తప్పకుండా. ఎందుకంటే స్టేట్ సెంట్రల్ అది కాదు, నేషన్ బిల్డింగ్ లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక పార్ట్. మా వంతు సహాయము ఏదైతే చేయగలుగుతామో తప్పకుండా మేము చేసే ప్రయత్నమే చేస్తాం. సో మంచి మాట చెప్పండి, టు బిల్డ్ ద నేషన్. సో ఐఏఎం లాంటి ఒక ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని ప్రతిపాదనలు కావచ్చు, లేకుంటే కొన్ని సలహాలు కావచ్చు అనేది రావాలి. ముఖ్యంగా ఈ స్మాల్ సెగ్మెంట్లో నుంచి ఈ రూరల్ డెవలప్మెంట్, ఇందాక చాలా సందర్భాల్లో మీరు కూడా పేర్కొన్నారు, గ్రామీణ యువతలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని తీసుకురావడం, వాళ్ళకి అవకాశాలని, కొత్త అవకాశాలను అందిపుచ్చడం, వాళ్ళకి ఆ కొత్త అవకాశాలని క్రియేట్ చేయడంలో అందరి సహకారం ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. ఇక ఒకసారి పూర్ణచంద్రరావు గారు, ఈరోజు ఐఏఎం వీళ్ళు కూడా చెప్తున్నారు, సో వాళ్ళకి కనుక రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి అవకాశం కనుక ఉంటే చేస్తుందని చెప్పని, అంటే లైక్ మీకు ఫ్యాప్సియా కావచ్చు, లేకుంటే అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ ఇండస్ట్రీకి సంబంధించి. వీళ్ళు ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏదైనా ఒక ప్రపోజల్ లాంటిది ఇచ్చి, సో ఈ రకంగా వెళ్తే మనకి అవకాశాలు వస్తాయని చెప్పే అవకాశం ఉందా? సో భవిష్యత్తులో అటువంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పూర్ణచంద్రరావు గారు? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో కూడాను మీటింగ్లు జరుపుతూ ఉంటుంది. ఎనీ పాలసీ డెసిషన్ మేకింగ్లో మమ్మల్ని డెఫినెట్గా సలహాలు అడుగుతూ ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు ప్రోయాక్టివ్గా మనం ముందుకు వచ్చి మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ విధంగా మనం చేస్తే బాగుంటుంది అనే సజెషన్స్ కూడా మేము ఇండస్ట్రియల్ అసోసియేషన్ నుంచి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. అది కూడా దాంతో మనకి డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో ఉపయోగపడేట్టే మనం ప్లాన్ చేయాలండి. మీరు ఇంకొకటి గమనించి ఉంటారు, రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి ఫైనాన్స్ సమ్మిట్లో కూడా సీఎం గారు మనకు ఉన్నటువంటి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, వాటి యొక్క ప్రాధాన్యతను, తర్వాత కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేస్తూ వస్తున్నారు. సో ఇటువంటి దీంట్లో ఈ బడ్జెట్లో ఉన్నటువంటి అలొకేషన్స్ని ఇందాక సత్యనారాయణ గారు పేర్కొన్నట్టుగా రైల్వే లాంటి హ్యూజ్ అలొకేషన్స్ ఉన్నటువంటి వాటి మీద ప్రాధాన్యతనిస్తూ ఒక ప్రపోజల్ని సమర్పిస్తే కొంత పాజిటివ్ యాటిట్యూడ్ అయినా వచ్చే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. కాకపోతే ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ నుంచి రియాక్షన్ వెళ్ళటానికి ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఉందండి. రైల్వే బడ్జెట్ మీద ఇండస్ట్రీస్ నుంచి దానికన్నా మనకి ఏంటంటే ఇంత బడ్జెట్ ఎలా కేటాయింది, మనం ఈ విధంగా చేసుకోవాలనేది గవర్నమెంట్ నుంచి మూవ్మెంట్ ఉండాలండి. వేరేజ్ మిగతా వాటిల్లో ఎనీ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే కామన్ ఫెసిలిటీ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కానీ, క్లస్టర్ డెవలప్మెంట్ కానీ, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ కన్స్ట్రక్షన్స్లో కానీ, ఈ విషయంలో ఏంటంటే మేము డెఫినెట్గా ఇక్కడ ఈ పొటెన్షియల్ ఉందండి, ఈ పొటెన్షియల్ ప్రకారం మీరు కానీ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కానీ కంప్లీట్ చేసి ఇస్తే మనకి ఈ విధంగా బెనిఫిట్ ఉంటుంది, ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అలొకేషన్ చేసుకుని వాడుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం డెఫినెట్గా ఇది చేయొచ్చండి. బట్ రైల్వే లైన్స్ విషయంలో కూడా ఇండస్ట్రీస్ డైరెక్ట్గా మనం ఇంటరాక్ట్ అవ్వలేమండి. అది ఓకే.
యా, అంటే నేరుగా కాకపోయినా కూడా వాటి ఆక్సిలరీ యూనిట్స్ ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ రైల్వే లైన్స్ అండి, అంటే రైల్వే లైన్స్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రపోజల్స్ కావచ్చు, మిగతా అనుబంధ పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, లేకుంటే అంటే సత్యనారాయణ గారు ఇప్పుడు ఒకటి స్థూలంగా మనం చూస్తే రాష్ట్రం దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి ఉంటుంది. ఇది ఒక సమాఖ్య స్ఫూర్తి. సో ప్రతి రాష్ట్రం కూడా ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలగాలి. వాళ్ళ జియోగ్రఫికల్ కండిషన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, వనరులు, వీటిని అన్నింటినీ గనక ఒక్కసారి మదింపు చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో గనక కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నటువంటి స్కీమ్లు ఏవి మనకి వర్తిస్తాయి లేదా కొత్త ప్రతిపాదనలు ఏవి ఇవ్వాలి అని గనక చేయగలిగితే ఉంటుంది. సో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య అంటే రాజకీయపరమైనటువంటి వాతావరణం చూస్తున్నాం తప్పితే అభివృద్ధి పరంగా ఈ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకుంటే ఇండస్ట్రీస్ వైపుగా కావచ్చు, కొంత ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని ఓవర్కమ్ చేయడానికి ఈ ఇద్దరు కూడా ఒక విన్ టు విన్ సిచ్యువేషన్ ఎలా ముందుకు వస్తే బాగుంటుంది, ఈ ప్రతిపాదనలు ఎక్కడి నుంచి మొదలు కావాలి? మనది కొత్తగా మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినప్పుడే కొన్ని ప్రామిసులు కూడా చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే మన స్పెషల్ స్టేటస్ అని, ఆ స్పెషల్ స్టేటస్ తర్వాత చివరి స్పెషల్ స్టేటస్ లేదని ప్యాకేజ్ అని అలా వచ్చింది. తర్వాత పోలవరం డ్యామ్ అని పాత గవర్నమెంట్ ప్రయారిటీస్ ఉన్నాయి. అలాగే కొత్త గవర్నమెంట్ ప్రయారిటీస్ అంటే సంక్షేమ పథకాలు మెయిన్ ప్రయారిటీగా తీసుకున్నారు. నా ఉద్దేశం ప్రకారం సంక్షేమం అభివృద్ధి రెండు పక్కన ఉంటేనే మనకు అభివృద్ధి అవుతుందండి. ఇప్పుడు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చూస్తే స్కిల్ బాగా ఐటీలో బాగా డెవలప్ అయ్యాం. ఐటీలో డెవలప్ అవ్వడం అంటే ఇంజనీరింగ్ కాలేజ్ విపరీతంగా ఉన్నాయి. మనకి చాలామంది లక్షల మంది గ్రాడ్యుయేట్స్ 10 సంవత్సరం బయటకు వస్తున్నారు. కానీ అనుకున్నంతగా ఐటీ ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి చెందలేదు ఆంధ్రప్రదేశ్లో. ఎక్సెప్ట్ వైజాగ్ తప్పితే ఎక్కడా మనకు డెవలప్ అవ్వలేదు. అటువంటిది మనకి ఎక్కడైతే కొన్ని సెంటర్స్ ఒక 5-6 సెంటర్స్ ఐడెంటిఫై చేసి ఐటీ ఇండస్ట్రీస్ కానీ అట్రాక్ట్ చేస్తే, హైదరాబాద్ ఎలా అయిందో ఒకప్పుడు చాలా చిన్నగా ఉన్నది, బెంగళూరు కన్నా చాలా చిన్నది, ఇప్పుడు హైదరాబాద్ ఆల్మోస్ట్ ప్రపంచాన్ని రూల్ చేసే స్థాయికి వచ్చింది. అటువంటి స్థాయి మనకి ఇక్కడ ఆ ఫెసిలిటీస్ మన పిల్లలకి మనకు అంత ఐక్యూ ఉంది. ఐటీ పరిశ్రమ కానీ ఇక్కడికి వస్తే విదేశ మారక ద్రవ్యం బాగా వస్తుందండి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వస్తుంది. ఇమీడియట్గా క్యాంపస్ సెక్యూరిటీ పెట్టి మన వాళ్ళు అంతా బెంగళూరు, హైదరాబాదు, పూణే, చెన్నై అది మనకి వి కృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్రానిక్స్, తను మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే కృష్ణ గారు. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. యా కృష్ణ గారు, ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద ఇండస్ట్రీ పరంగా ముఖ్యంగా మీరు ఎటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు? ఈ బడ్జెట్ ఏ రకంగా దోహదపడుతుంది అభివృద్ధికి అని మీరు భావిస్తున్నారు? ఈరోజు బడ్జెట్ రాకముందు మనం అందరం కూడా ఎదురు చూస్తాం. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్లో మా ఇండస్ట్రీకి ఏమొస్తుందని, కొంతమంది మా రాష్ట్రానికి కొత్త రైళ్ళు వస్తాయా, లేకపోతే ఇలాంటివి చాలా ఆశలు ఉంటాయి. కానీ ముఖ్యంగా మేము కొంచెం సిఐఐ, మేము కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి మేము అనుకున్నది ఏంటంటే, ఇంత అన్సర్టన్ కండిషన్స్, ఈ రోజున కోవిడ్ నుంచి ఇప్పుడే బయటపడ్డాము, ఇంత లోపల యుద్ధం మొదలైంది యుక్రెయిన్లో, దాని ప్రభావం మనం కొన్ని కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ చూస్తున్నాము, అన్ఎంప్లాయ్మెంట్ కానీ వాళ్ళ దగ్గర లే ఆఫ్ చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ఎలా వీళ్ళు చేయబోతున్నారు అన్నది ఒక వింతగా ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ చూసాము. కానీ ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. సో మాకు ఇమీడియట్గా అనిపించింది అంటే చాలా ఇంక్లూజివ్. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ఈ అమృత్ కాల్ దాంట్లో ముఖ్యంగా ఎప్పుడైనా బడ్జెట్ చేసేటప్పుడు కానీ ప్రధానమంత్రికి, సెంట్రల్ గవర్నమెంట్కి ఏమి ఆశలు ఉంటాయి? ముందు అందరికీ హెల్త్ ఫర్ ఆల్, హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎవ్రీబడి షుడ్ బి హెల్దీ. తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఒక అంశం ఉంటుంది ఎప్పుడు కూడాను, గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గాను. అలాగే ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద ఆశ అంశము. ఈ మధ్యకాలంలో ఒక కొత్త యాడ్ అయిన డైమెన్షన్ ఏంటి అంటే టెక్నాలజీ. మనం టెక్నాలజీలో ముందు ఉండకపోతే వెనకుండిపోతాము. మన దేశంలో కొంతమంది టెక్నాలజీ, మనకు బెంగళూరు ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, కొన్ని ఢిల్లీ ఉండొచ్చు, ఐటీ ఇండస్ట్రీ ఉండొచ్చు. కానీ ఈ 130 కోట్ల జనాభా వీళ్ళందరినీ మనం వెనకేసుకొని వాళ్ళందరినీ కూడా టెక్నాలజీకి
ప్యారలల్గా వాళ్ళని డెవలప్ చేయకపోతే, ఎలా హెల్త్లో వెనకబడిపోతే వాళ్ళకి నష్టం జరుగుతుందో, టెక్నాలజీలో వెనకబడితే కూడా నష్టపడతాం. సో టెక్నాలజీ అనే డైమెన్షన్ యాడ్ అయ్యి దాన్ని ఈ బడ్జెట్లో బాగా తీసుకురావడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి చాలా స్టెప్స్ వేశారు. అది కొంచెం సంతోషం ఇస్తుందన్నమాట. ఈ 7 ప్రయారిటీస్, ఎవ్రీ గవర్నమెంట్ విల్ హ్యావ్ సమ్ ప్రయారిటీ ఏరియాస్. ఈ 7 ప్రయారిటీస్ తీసుకున్న ఉద్దేశం కూడా కొంచెం బాగా అనిపించింది. ఎందుకంటే ఇంక్లూజివ్ గ్రోత్ అని అందరూ అంటారు, మనం తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంక్లూజివ్ అనే వర్డ్కి ఇప్పుడు బాగా మీనింగ్ పెరిగిపోతుంది. ఇంక్లూజివ్ అంటే అన్ని సొసైటీసు, అన్ని స్ట్రేటాస్ ఆఫ్ పీపుల్, అంటే లోయర్ క్లాస్ నుంచి అప్పర్ క్లాసు, ఆల్ కమ్యూనిటీస్, కాస్ట్, నౌ ట్రైబల్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశం. సో వాళ్ళని కూడా ఎలాగ మెయిన్ స్ట్రీమ్లోకి తెచ్చి వాళ్ళని కూడా మన డెవలప్మెంట్లో ప్రాసెస్లోకి, దేశంలో అభివృద్ధిలోకి తీసుకురావాలి అన్నది. తర్వాత మన దేశము వన్ ఆఫ్ ది యంగెస్ట్ కంట్రీస్. మన యావరేజ్ ఏజ్ more than 70% are less than 30 years old. Youth is our power, youth is our strength, youth is our asset. So youth power మీద ఒక కాన్సన్ట్రేషన్ చేయటం అనేది వెరీ గుడ్ స్టెప్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు ఎలాగూ ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఎప్పుడైనా కూడా డెవలప్మెంట్ అన్న మాట రాగానే మనకి ఎకలాజికల్ డిస్ట్రక్షన్ అనేది ప్యారలల్గా నడుస్తుంది. ఎందుకంటే చెట్లు తీసేయటాలు, రోడ్లు వేయటాలు, బిల్డింగ్లు కట్టాలి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అలా కాకుండా గ్రీన్ గ్రోత్ అన్నది ప్యారలల్గా పెట్టుకోండి. అంటే దిస్ వన్ ఈ ఎకానమీ కంబైన్డ్ విత్ ఇకాలజీ అండ్ అ నాలెడ్జ్ గ్రోత్, ఇంక్లూడింగ్ నాలెడ్జ్. సో ఈ థీమ్ కనపడుతోంది పైకి వాళ్ళు వేసిన కంప్లీట్ అంశాల్లో. సో ఈ అగ్రికల్చరల్ అండ్ కోఆపరేటివ్స్లో ఎక్కడ చూసినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ ఏరియాస్లో కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, ఎట్లాగో యూపీఐ ట్రాన్సాక్షన్స్ వల్ల సర్టన్ అమౌంట్ ఆఫ్ మనకి డిజిటలైజేషన్ వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం చూస్తూనే ఉన్నాం, ఈవెన్ రోడ్డు మీద చేసే వ్యాపారం చేసే వాళ్ళు కూడా యూపీఐ వాడేస్తున్నారు. సో దాన్ని ఇప్పుడు కొంచెం పెంచుకుంటూ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావటం కానీ, అలాగే కొన్ని మనకి స్ట్రెంగ్స్ ఉన్నాయి. మన స్ట్రెంగ్త్ ఏంటి? మిల్లెట్స్ అనేది మనకి అందరం తరచుగా తినేదే, దానిలో చాలా బలం ఉందని, దాని గుణాలన్నీ తెలుసు. కానీ మిల్లెట్స్ మీద మనం ఎక్కువ ధ్యాస పెట్టలేదు. సో ఈ యొక్క సెక్టర్ని బాగా పుష్ చేసి, దానికి ఒక రీసెర్చ్ ల్యాబ్ అంటూ ఎస్టాబ్లిష్ చేసి హైదరాబాద్లో, దానికి బాగా ఫండింగ్ చేసి, దానికి బాగా ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్లో వరల్డ్ క్లాస్లుగా తీసుకురావాలన్న ఉద్దేశం కూడా, అదొక నెగ్లెక్టెడ్ అనలేము, కాకపోతే అది మర్చిపోయిన ఒక ఏరియా మనకు ఉంది, కానీ మనం దాన్ని డెవలప్ చేసుకోలేదు. జస్ట్ లైక్ ది ట్రైబల్ ఏరియాస్, ఇది కూడా. నౌ కమింగ్ టు ది హెల్త్, పారామెడికల్ స్టాఫ్, ఎన్నో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. పారామెడికల్ స్టాఫ్ ప్యారలల్ గ్రోత్ లేకపోతే మనం హాస్పిటల్ కేర్ విల్ బి. సో నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం కానీ, అలాగే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఇప్పటివరకు డ్రగ్ డెవలప్మెంట్ వాజ్ లెఫ్ట్ టు ద ప్రైవేట్ ఇండస్ట్రీ. మనం పెద్ద కంపెనీ తీసుకున్నా వాళ్ళకు R&D ల్యాబ్ ఉంటుంది, వాళ్ళు కోట్లు ఖర్చు పెడతారు, కొన్ని సంవత్సరాల తర్వాతనే ఒక కొత్త మాలిక్యూల్ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంటే ఒక R&D ల్యాబ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెట్టి దాన్ని ఒక ప్రోత్సహించడం అనేది ఒక కొత్త స్టెప్. కృష్ణ గారు, అంటే బై అండ్ లార్జ్ కాకుండా ఇప్పుడు మీరు ఒక ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఏరియాలో కూడా టీచర్స్ వెనకబడిపోయారు. వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీ కానీ, లేటెస్ట్ డెవలప్మెంట్, అందుకని ట్రైనింగ్ ద ట్రైనర్స్ అన్నట్టుగా కొత్తగా ఒక అంశం పెట్టారు. అలాగే నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా. ఇమాజిన్ రూరల్ ఏరియాస్లో పిల్లలు కానీ, అడాల్సెంట్స్ కానీ వెళ్ళి వాళ్ళు అక్కడే చదువుకోవచ్చు. వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. అంటే అథెంటిక్ డేటా ఉంటుంది, అది గవర్నమెంట్ ఫెడ్ డేటా, హిస్టరీ కానీ, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ కావాలంటే అది, ఇంకా జనరల్ నాలెడ్జ్కి. సో ఈ అందుబాటులోకి డిజిటల్ టెక్నాలజీని తీసుకొచ్చారు రూరల్ ఏరియాస్కి. సో దట్స్ కృష్ణ గారు, ఇప్పుడు ముఖ్యంగా మన ఇండస్ట్రీ సైడ్ నుంచి తీసుకుంటే, మీకు ఇప్పుడు ఏదైతే మీరు ఇండస్ట్రీని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో 33%, అంటే 10 lakh crores. ఇప్పుడు ఈ బడ్జెట్లో మనం ఫిజికల్ డెఫిసిట్ అనేది 6.4 ఉండింది పోయిన సంవత్సరం.
దాన్ని 5.9కి తీసుకొచ్చారు. అంటే ఫిజికల్ డెఫిసిట్ని మేనేజ్ చేసుకుంటూ ఈ గ్రోత్కి వీటికి మనకు వేరియస్ సోషల్ సెక్టర్లో వాళ్ళు చేయాల్సిన ఎక్స్పెండిచర్, అంటే కొన్ని బీద వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం ఫర్ 1 more year అండ్ డిస్కౌంట్స్ ఆన్ మెనీ సబ్సిడీస్ ఆన్ మెనీ సెక్టర్స్. తర్వాత ఈ ఇంక్రీజ్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఎంఎస్ఎంఈకి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వటాలు. అంటే ఇట్స్ అ వెరీ టైట్ రోప్ వాక్ ఫర్ ది గవర్నమెంట్. ఇఫ్ దే అచీవ్ దిస్, ఇది చాలా మెచ్చుకోదగ్గ స్టెప్. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనం అంతా చాట్ జీపీటీ అన్నది లేటెస్ట్ టాపిక్. మనం అందరం కూడా వాట్సాప్లోనే అది చూస్తున్నాం. చాట్ జీపీటీ ఎట్లాగా ఒక ఇట్స్ గోయింగ్ టు కాజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు ఈవెన్ గూగుల్ సర్చ్ ఇంజన్స్ కూడా వాళ్ళు భయపడుతున్నారు వెదర్ దిస్ కైండ్ ఆఫ్ డిస్రప్షన్ టెక్నాలజీస్ వస్తే ఎలాగా అని. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్. సో ఇప్పుడు స్పెషలైజ్డ్ ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడదామని, అండ్ అట్లాగే నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ, ఈ రకంగా మనకి ఈ కోడ్స్ డిజీ లాకర్, సో ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ పేపర్లెస్ అండ్ ఆన్ మొబైల్, ఆన్ యువర్ సాఫ్ట్ కాపీ, సాఫ్ట్లోనే అయిపోతుంది. ఇలాంటివి కొత్తగా ఆలోచించి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, కొత్త అంశాలు ఏం జరుగుతున్నాయి, వాటితో పాటు మనం తొందరగా మనం కూడా ముందుకే వాళ్ళతో పాటు ప్యారల్గా ఏదైనా సరే మనం ఒక అంశాన్ని మనం తీసుకున్న తర్వాత రకరకాలైనటువంటి అంటే కొంత మన వైపు నుంచి కూడా అందిపుచ్చుకునేటటువంటి అవకాశం కావాలి. అది డిజిటల్గా కావచ్చు, లేకుంటే టెక్నాలజీ వైజ్గా కావచ్చు. ఈరోజు కృష్ణ గారు చెప్పినట్టుగా ఒక ఈ లైబ్రరీస్ కావచ్చు, లేకుంటే డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, లేకుంటే డిజిటల్ లైబ్రరీ సెగ్మెంట్ కావచ్చు, వీటిల్ని కేవలం ప్రభుత్వం నిర్వహిస్తోంది, లేకుంటే ప్రభుత్వం ప్రతిపాదించింది అని కాకుండా పీపీపీ సెక్టార్లో కూడా నిర్మలా సీతారామన్ గారు ఫస్ట్ ఓపెన్లో చెప్పింది కూడా, సచిన్ గారు ఐ థింక్ ద వెరీ ఫస్ట్ ఓపెనింగ్ వర్డ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, దాంట్లో తీసుకొస్తున్నారని చెప్పని. అంటే ఈ ఫస్ట్ ఓపెనింగ్ వర్డ్స్లోనే ఆవిడ చెప్పినటువంటి అంశాన్ని మనం ఎట్లా దాన్ని డిఫైన్ చేసుకోవచ్చు, అన్వయించుకోవచ్చు. అంటే ఆవిడ ప్రతి గవర్నమెంటు డెవలప్మెంట్ వైపుగా చూస్తుంది, లేకుంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్గానే ఆలోచిస్తారు. కానీ మనం దాన్ని రిసీవ్ చేసుకోవడంలోనూ లేకుంటే దాన్ని అన్వయించుకోవడంలోనూ ఉంది. సో అది మనం ఎలా అన్వయించుకోవచ్చు ఆ పీపీపీ మోడల్ అనే దాన్ని? అంటే అన్నింటిలో ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్తో పాటు పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అని అన్ని చోట్లలో మీరు చెప్పినట్టు పెద్ద మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీలో కానీ, లేకపోతే రోడ్స్లో కానీ, లేకపోతే షిప్స్లో కానీ, అన్నింటిలో కూడా ఆ పార్టిసిపేషన్ ఉంటే తొందరగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సపోజ్ మన హెల్త్ ఉంది, హెల్త్లో మనం పెద్ద హాస్పిటల్ మల్టీ. సత్యనారాయణ గారు, మనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి మనం ప్రెస్ మీట్ని తీసుకుందాం. ఓవర్ టు ప్రెస్ మీట్. Pankaj Chaudhary ji and Dr. Bhagwat Karaj ji. On this occasion, we also have with us Finance Secretary Expenditure Dr. T.V. Somanathan, Secretary Economic Affairs Sri Ajay Seth, Secretary Deepam Sri Tuhin Kant Pandey, Secretary Revenue Sri Sanjay Malhotra, Secretary Financial Services Sri Vivek Joshi, Chief Economic Advisor Sri V. Ananta Nageshwaran. I welcome you all to this press conference. Friends, first the Honorable Minister will give her opening remarks. Thereafter, we'll be taking questions from you. Before I request the Honorable Minister, I must request you all to please follow the norm of organization, one person, one question, please. Don't club too many questions together. That will help us give opportunity to friends. With this, I request Honorable Minister of Finance to proceed, please begin the opening remarks. Thank you. Good evening, and thank you for being here now after the budget has been laid on the table of the House. As opening remark, I'll just give a few indications of what has been highlighted in the budget.
Broadly, I think the 4 emphasis points are on empowering women, giving a lot more attention to the SHG groups which are in the rural areas, trying to scale them up, give them the opportunity to brand and produce and also market their products in a far more scaled up and professional manner. Emphasis on tourism and training of youth for readying themselves for tourism, specific action for 50 destinations where comprehensive tourism action plans will be introduced. Then what is being called as PM Vikas, looking at Vishwakarma, people who create things, make things out of their hands using tools. In some states they are called Vishwakarmas, in some other states some castes are referred to as Vishwakarma, but what we mean here is to cover all those artisans and craftspeople who do things with their hands using some tools, so not specifically only to some particular communities, but to all who create the soft power of India through their craftsmanship. Then the 4 is green growth, the 4th one, which is in every sphere of life we have policy interventions and enabling provisions made so that India moves fast on the transition to renewable energy, the investments made for hydrogen mission, renewable energy transitional facilities which we need, natural gas, and also looking at biogas, also evacuation of power from renewable energy sources located in Ladakh to the rest of the country. So those are 4 highlights which I'd like you to go back to see the scale in which we are approaching these issues and the impact that it will have on large sections of India's population. Then, of course, I gave 7 priorities, which began with talking about inclusive growth, investments in infrastructure, also reaching the last mile so that those who are still left without a house or a sanitary facility or a road which is reaching them, and so on. So the last mile, reaching the last mile for those who desperately need that kind of a link are all being covered. Then we are also looking at a very futuristic fintech financial sector for which we have brought in some specific ideas. We are looking at also improving the industrialization of this country where people will be trained for Industrial Revolution 4.0, which means they're going to be trained for AI, IoT, using Web3 in other words. So training manpower to ready themselves for industries which are rapidly becoming industrialized in the Web3 context. Then digital economy, unleashing the digital power of India in various walks of life, setting up an artificial intelligence research center, center for excellence. So all these are in part A. There's a lot of increase in the agriculture credit availability, 20 lakhs being made available for agriculture credit. Also a sub-scheme under the PM Matsya Sampada Yojana, making sure that people living in the coastal areas are going to benefit from it, fishermen are going to benefit from it. Now, if largely the Part A has looked at these, Part B has aimed at rationalizing the customs duties, also making sure personal income tax, after a very long time, has had substantial changes which will benefit the middle class. And also because this country has been waiting for direct taxation to be simplified, also waiting for direct taxation to be a lot more easy in compliance, and therefore the new taxation regime that we brought in for direct taxation 2-3 years ago has now got
greater incentives, greater attraction, so that people can unhesitatingly move from the old to the new. Of course, we are not compelling anybody. Those who want to remain in old can still remain there for enough justifications that they can have. But the new one, obviously, is now attractive because it gives greater rebate. It also provides for a simplified and smaller slabs, lower rates of taxation, and also slabs which are nicely broken down. So with all this, I think the budget, I've not gone into specifics, but I thought as an opening remark, this much will be sufficient to say this is a budget which is beautifully balanced, both growth considerations, because the capital investment has never before seen double-digit investment announcements. 10 lakh crore, which includes 1.3 lakh crores being given to states, is going to give a big leg up for capital investment from government. So the balancing that I'm talking about is looking at public sector investments, continuing that good tradition of capital investment in infrastructure, and also attending to MSMEs, because they are the engine of growth. We've given them relief, we've also given them new access, we've extended and widened the emergency credit liquidity guarantee scheme, also given them back their securities, 95% of it, even if they fail to deliver on contractual promises which were during the COVID pandemic. So the balancing is, one, we could sustain the capital infrastructure expenditure from the government, simultaneously in the private sector give a lot of push and impetus for the MSME, and not forgetting the individuals, the middle class individuals who needed that kind of a tax breaks and relief through taxation. So the large macroeconomic considerations have also been kept in mind. The fiscal consolidation has not been kept in the back burner. We've attended to it. We are respecting the glide path we gave ourselves 2 budgets ago. 6.4 this year fiscal deficit, and the forthcoming year for which the budget is presented now, 5.9% fiscal deficit. So broadly, I leave it at this. I suppose when you ask questions, we can answer the rest. Thank you. Thank you for coming here today. Good afternoon, ma'am. Good afternoon, ma'am. Shishir here from Hindu Business Line. Ma'am, my question is that when there is an announcement for 7 lakh rupees under new tax regime, that will no tax to be paid, and then you are talking about rejigging the new tax regime, does this mean that this is the end of exemptions for various incentives, exemptions for investment and savings? Well, I've already addressed this, I think. We want to make the new tax regime, which is without exemptions, attractive enough for people to think that this will be the best option for them because it gives them better rates. It doesn't also make the compliance a burdensome exercise. If rates are so low, you're going to benefit net by paying lesser tax. Even those exemptions that you would have otherwise gained from would have resulted in probably net amount being the same. So we made this a lot more attractive. But if there are people who still think that being in the exemption regime, which is the old regime, benefits them, they're welcome to continue where they want. But yes, the ultimate interest is to make the simpler regime more attractive. And that is why we've come up with this. Ma'am, firstly, many congratulations on that fiscal consolidation, because I keep asking you that question. But the issue today is about people in terms of, there is a big gamble in terms of capital expenditure. When you do that, does it actually trickle down to the people? Does it create jobs? I know you've been doing this for the last 2 years. Are you sure that this will really trigger off job creation, one, to, money in the hands of the poor people? The second, of course, is about inflation, which, again, like last year, you haven't really touched about it, but you have had the letter from RBI.
Your chief economic advisor yesterday says we are in uncertain times, but we hope that it will be under the check of 4 to 6%, hopefully the lower band of RBI. What is your answer to both these points? First of all, on the inflation, I think, yeah, you're right in saying RBI wrote a letter and what. But in the meanwhile, you've seen inflation come down, both the CPI and WPI. Action is being taken by the government. We take inflation-related steps as and when things develop in the ground and in response to it. And that has borne result. So inflation is not something which we are looking the other way while it is changing up and down. We have kept attending to it, and as a result, you find the result. On fiscal consolidation, you asked me the question, and I've already explained that we've attended to it with all earnestness, having respected the glide path we gave ourselves earlier. Jobs. Yeah. See, first of all, I find it a bit odd you may want to ask this question like this. Capital expenditure. I would have appreciated if you asked me, you said something in the BE, but you have not really exhausted what you put forth. You have not really used it in the ground. It is unfulfilled in the sense targets are not achieved. I would have been happy to answer if that were to be the case. But you're asking me a question about, in the sense you are implying that we have fully utilized what has been kept for capital investment. Therefore, it makes me feel odd that you're asking a question of actually have jobs been created or not. When projects are undertaken and money is utilized, and that it is utilized is coming through from the budget statement, how would the projects get completed without manpower, without jobs? Not all projects can be completed, even 1%, without human intervention. So obviously jobs are happening in the ground. So ma'am, I want to ask you, ma'am here. Ma'am, I want to ask you what percentage of taxpayers had moved to the new tax regime in the last assessment year? And is there a number that you expect, 50%, 60%, whatever? And number two, ma'am, there's a specific mention for expenditure towards MSMEs. Now, is there an estimate of how much, what was the dues that companies had claimed as expenditure and which has not actually been paid to the MSMEs? Sanjay, you want to answer on? On your second question, that is on the MSMEs, well, we don't have that data. Certainly we don't have that data. And it's not, I mean, we don't take that data from the taxpayers in their returns. So that data we will not have. But certainly, you know, we are all aware of this huge problem of timely payments not being made to the MSMEs. So in that direction, you know, this is certainly a positive step. Coming to your first question on the exemption-less regime, let me say that for companies, the 22% tax regime that we got, 61% of our tax now, the corporate tax, more than 60% is actually coming from the exemption-free tax regime. Individuals' data we will not have, but we are very hopeful that this particular scheme for individual taxpayers, the PIT, I think the majority would prefer, I mean, all of you, if you all do your own calculations, I think majority here would be now wanting to shift irrespective of their incomes and the deductions and exemptions that they claim. They would be finding it more attractive to shift to the new tax regime, majority of them. No, go ahead. Ma'am, very good afternoon. Congratulations on a great budget. It's very clean, simple, nicely done. Ma'am, one quick question on CAPEX and one more on petroleum subsidy.
Ma'am, your capex for RE is lower actually in terms of the spend as of now. But the target is, greatly stepped up for FY24. So what gives the confidence that it will be all utilized? That capex RE is lower, ma'am. 7.28 versus slightly lower. And a big jump for FY24. So what gives the government the confidence that all of it is going to be utilized and well spent? That's one, ma'am. And second, ma'am, on the petroleum front, the LPG subsidy has been kept pretty low. You had announced certain additional measures last year in May, along with the deep cuts in excise on petrol, diesel. So what happens to those announcements regarding LPG subsidy? They have not been rolled over. And plus, ma'am, there is a demand coming in from oil cores now after LPG losses that you have made good by giving them money, that something needs to be done on fuel also. So would the government What was consider? the last bit? Something has to be done for who? Basically, demand coming in from oil cores in terms of... oil marketing companies. Yes, cash No, compensation the money for which fuel. is now being given is not for that. Not for that, ma'am. So, all of it. So, on your first question on capital expenditure. So, yes, the revised estimates are about 97% or 98% of the budget estimate. Yes, there is a slight deviation. It's mainly on the state capital expenditure, which is falling short of the 1 lakh crore. Actually, the central capital expenditure is going to exceed the budget estimates. State capital expenditure is not expected to reach the 1 lakh crore figure because some portions of the state capital investment scheme have reform conditions. So some states have not been able to meet some of the conditions. Therefore, we expect, I think the figures are there, about 76% of the state capital expenditure scheme is likely to be spent. That's the revised estimate. So the shortfall is actually on the state side, not on the central side. Point number one. What gives you the confidence for next year? I think if you look at the allocations that have been made, they've made in actually the increments are in 4 clear areas. One, railways. The railways has enough projects to absorb the additional capital expenditure. The second is highways. They have adequate projects running to absorb this capital expenditure. The third is states, 30,000 crores. Now, yes, there will always be a challenge, but I think the states are gearing up now. This 2 years of this experiment has helped them to improve their spending capacity. And we are also seeing an uptick in the second half of this year on the state capital expenditure. So I'm reasonably confident that the states will absorb the 1,30,000 that has been provided. And the other big item on the central side is the petroleum capital expenditure, which is for retrofitting of refineries to meet emission standards and pollution standards, and partly for augmenting our strategic reserves. So I'm quite confident that we'll meet the expenditure targets. Please. Tarun Sharma from Z Business. मैम जो डिसइन्वेस्टमेंट का जो टारगेट है वो 65,000 से 50,000 किया है और नेक्स्ट ईयर का 51,000 किया है. तो मैम इससे हम ये समझें कि जो दो गवर्नमेंट बैंक का जो प्राइवेटाइजेशन होना था और जो 2 इंश्योरेंस कंपनीज का जो प्राइवेटाइजेशन होना था वो अब 2024 के बाद ही संभव हो पाएगा, उससे पहले नहीं हो पाएगा, क्योंकि मैम जो टारगेट ये कर रहे हैं. दूसरा सवाल मेरा संजय सर से है. जैसा कि आपको विदित है कि डिसइन्वेस्टमेंट तो मार्केट कंडीशंस और कई चीज़ों से निर्भर करता है, तो उस हिसाब से जो प्रैक्टिकल और प्रूडेंट टारगेट है वो रखा गया है. Ma'am, I am Monica from the New Indian Express. Ma'am, what was the need to lower effective tax rate for high income group at this point in time? And also tax collection at source has been increased from 5% to 20% on overseas tour package. So what is the reason behind this massive increase? See, the tour packages are generally taken by people whose effective tax rate is certainly more than 30%. So if we are charging them 20% TDS, I don't think it is high. Our attempt always has been to charge TDS at more or less similar rates, if not exactly the same rates.
So that answers your question number one. Question number two on, I think you are referring perhaps to surcharge, which has been reduced. Well, our rates, the highest tax rates in our country were amongst the highest, even more than, some of the developed countries. And so, in any case, it was introduced as an interim measure, and so that has now been reduced, so that the effective tax rate, highest effective tax rate becomes 39%. I'd just like to supplement that. There is a consistent theme, if you see, both on the new tax regime and on the changes that you're seeing in this budget, that the move is towards lower rates but fewer avoidance measures and exemptions. So if you look at high net worth individuals, there are a number of tax avoidance removal measures in this budget, along with the reduction in surcharge. So if you look at market-linked debentures, if you look at very high-value insurance policies, and a few other measures, so the marginal rate is coming down, but some of the devices used predominantly by those in that highest marginal tax rate are also being rationalized. So it's not necessarily a net reduction, it is a reduction from a high marginal rate inducing certain avoidance devices to a lower marginal rate with fewer opportunities to avoid. 74, please. One's mind being part of a political party. But consistent with what we believe, we placed our emphasis and priorities on those. And that's what you've seen in the budget. मैडम, मेरा सवाल है आपसे। मैं संजय शर्मा हूं, लोकमत अखबार से। मैडम, आपके बजट में विपक्ष की तरफ से कोई ज्यादा प्रतिक्रिया नहीं है ये, लेकिन इस बजट से महिलाओं को काफी उम्मीदें थी। घर की महिलाओं को जो महंगाई से पीड़ित थी, रसोई गैस के सिलेंडर के दुगने दामों से पीड़ित थी, कहीं ना कहीं आटे से लेकर के रोटी तक सारी चीजें महंगी हो गई है। तो क्या इससे आपको लगता है कि कुछ इसमें महंगाई पे भी फर्क पड़ेगा और घर की जो रोटी है, जो घर की जो रसोई का जो सामान है, उसमें इस बजट से कुछ फर्क पड़ेगा? गवर्नमेंट का निर्णय को देखे होंगे कि गेहूं के लिए मार्केट में रिलीज करने के लिए आदेश हुआ है, जिससे गेहूं के दाम कम होने के इतना क्लियर इंडिकेशन है, जिससे सीधा घर में रसोई में फर्क पड़ेगा ही पड़ेगा। सो उसको आप बोलना नहीं है, ये नहीं है कि मैं उसके ऊपर कुछ बजट में नहीं बोले, मगर बजट से बोलने से पहले एक्शन ही हो गया है ना, कि घर की रसोई के लिए गेहूं आटा के लिए मार्केट में रिलीज करने के लिए निर्णय सरकार ऑलरेडी कर चुकी है। एक मिनट। साथ ही साथ जो है महिला जो है वो भी एक परिवार का सदस्य है, तो जो रिलीफ जो इतना टैक्स पर्सनल इनकम टैक्स में दिया गया है वो भी परिवार के पास में और महिला के पास में आएगा, उसके हाथ में आएगा, जिससे वो अपना घर का खर्चा चला सकती है। सो वो भी एक महिला के लिए, हमें नहीं देखना चाहिए कि महिला के लिए नहीं है, वो भी महिला के लिए एक बेनिफिट है। गेहूं पुरुषों के लिए भी है और महिला के लिए टैक्स भी है। Hi ma'am, Meghna Mittal from ET Now. The fiscal glide path that you have given is 4.5% by 2025-26, which may be considered slightly bold, but does it also indicate your confidence in continuing tax buoyancy in the coming years? Somanathan has already answered it. Yes, tax buoyancy, as you saw even yesterday, GST collection figures have come. Direct taxation buoyancy is also observed in the current year.
That is one thing. I think to the credit of this team, there's been a very robust management of macroeconomics. That certainly bears a impact. So all of us might talk about this particular step or that particular step, but I think together, revenue, expenditure, disinvestment, banking, all of us together have worked in such a way that where you can earn more through tax avoidance related measures, and similarly where you can bring in more people into the tax net, you are taking steps. Similarly, prudent ways of effective expenditure without cutting down expenditure, committed expenditure or other expenditure, are all ways in which you're making money mean more. And for every rupee that you spend, you get a better set of returns. So I think efficient management also has a very big role to play here. I just wanted to add to your question. The estimates in the budget, the revenue estimates in the budget, do not assume a buoyancy greater than 1 for the coming financial year. It assumes a buoyancy of 1. Gross taxes are expected to grow by the same 10.5%, by which we have estimated the GDP to grow, which is slightly lower than the figure implied by the economic survey. And therefore, we are assuming only a buoyancy of 1. But if the experience of this year is repeated next year, then it may in fact be more than 1. But we have taken a conservative assumption. And I think the very fact that the commitment to 4.5% was reiterated word by word in this budget gives you an indication that we feel that we have the means and the ability to reach that target by 2025-26. I would also point out that many of our expenditure increases are on discretionary spends. We have kept a very tight lid on the irreducible types of expenditure, and therefore there is room in the budget, both on the revenue side and on the expenditure side, for us to reach that fiscal deficit target by 2025-26. And it is not likely that the finance minister has reiterated it in Parliament today. Ma'am, Timsi Jaipuria from CNBC TV 18. Ma'am, I have two questions. Firstly, on the TDS reforms, you've come out with two specific reforms. For one, 20% TDS on foreign investments. Why has this been introduced? Is it to curb the flight of capital or investments which was going outside the country? And secondly, on students who are going outside to study, on that also the TDS has come, there's a 5% that has been levied, or it has been reduced. There is no change on education, or absolutely not. That's wrong. Your facts are wrong. But what happens to the amount that one spends in staying there as a student? First correct the thing which you've said, because yours is a very powerful voice, and that can spread among your dosts, and that can go out. No change has been made for education or health purpose, LRS. Please, I hope my voice is audible much more than Timsi's. Thank you for correcting me, ma'am. But on the foreign capital, on the foreign investment, the TDS of 20%, if you could explain the rationale. I think this question was asked, and I already answered it, to say that this is actually coming from income, and the income tax rates for those categories of people who are using this LRS to send money outside is much more than 20%. And so they were in any case, to pay for the tax. And in case they don't have to pay for the tax, they can always get a refund. It is our impression, and there is enough information to indicate that there are quite a lot of people who are able to make these remittances, but whose tax returns are disproportionately low compared to what they send as remittances. Now that means if you don't collect the tax at source, you have to take measures later to catch them. That is much more difficult. If you are able to make remittances to invest in a property in Manhattan or in a stock brokerage account in Dubai, or if you are going to take a 30-day tour of the world, almost certainly your effective tax rate will be 20%. So, yes. We have learned from both the economic survey and the RBI report
that there's a lot of public investment and private consumption. Are you still happy with the private investment? Are you still expecting it to grow? Or do you think for the moment it is only public investment that will go on? Hi. Yesterday in the press conference, we answered this question, and we also had a slide up there in the presentation we made yesterday that private capital investment has been improving every year in the last 3 years. For example, in the first half of 2021, based on quarterly earnings reports filed by listed companies, the capital expenditure was 2.1 lakh crores, which increased to 2.4 lakh crores in 21-22 in the first half, April to September. And 22-23, it has gone up to 3.3 lakh crores. And then you look at the RBI survey on capacity utilization and investment spending plans of the respondents. There is a very clear sign that many private sector companies are looking to enhance their capital expenditure. So both in terms of intent and in terms of actual spend, private capital investment is showing very clear signs of revival. Thank you. Ma'am, this is Ujjwal Narayan from Newsrise. Ma'am, this is your 5th budget, and when you started in the first budget, you talk about India reaching to a 5 trillion economy by 2025. So just I wanted to know what is the situation, because yesterday CA has put forward another goal post of becoming a 7 trillion economy in next 7 years. So what is happening to that target? That is my simple question. See, we are moving along to achieve our targets, both mine and his. We'll achieve, we'll achieve. Good afternoon, ma'am. This is Chetan from India Today Group. Ma'am, while calculating the fiscal match for FY24, how did you assume the disruptive variables like the crude prices and, of course, China unlocking and its impact on commodity prices? What was the benchmark that you were the thinking behind the rationale? This is a question that keeps coming every budget, and I keep giving you the same answer. That there is no part of the budget mathematics that has a crude price number as an input in any spreadsheet. See, because there is no direct subsidy on any petroleum product. Unlike the fertilizer price or the price of the MSP, these have direct impacts on the budget. The petrol price would have an impact only if it triggers some major change in the tax system. Otherwise, the petrol, diesel, oil prices do not directly affect our budgeting. So it is not that there were days, maybe 10-15 years ago, when there was a lot of subsidy on these commodities. At that time, a crude price assumption was inherent in the budget. Today, there is no inherent crude. The assumption we are making in the budget is only that there will be no subsidies on petrol and diesel, and that global prices will be such that there will be no subsidies. What the global price will be, I don't need to make an assumption. So no assumption has been made. Confusion since last year when people referred to what was said in the economic survey as though it was said in the budget itself. The budget didn't say it then, the budget doesn't say it now. मैं आमिर हूँ न्यूज़ नेशन से। पहला सवाल तो ये कि जब शुरुआत हुई थी एक तरह से मोदी सरकार की, तो कहा था कि अर्थव्यवस्था को बेहतर करने के लिए कड़वे घूंट पीने पड़ेंगे और बहुत ही कड़े मेजर्स लिए गए स्टार्टिंग में। लेकिन आज ये देख रहे हैं कि सरकार ने कड़वे घूंट पिए हैं जनता को खुश देखने के लिए। तो क्या ये चुनावी बजट है, इसको मानती है? और पहला ये, दूसरा ये कि इनकम टैक्स में जिस तरह से जो छूट की सीमा है, जो पहला फेज है आपका जिसमें 7 लाख तक की छूट है, तो उसमें वो फेज आपको लगता है कि इससे राजस्व पर भार पड़ेगा? कितना भार पड़ेगा, कोई एस्टिमेट है इसमें? We have said it in the budget speech itself as to what is the net revenue foregone. उसका घोषणा ही कर चुके हैं हम, हिडन नहीं रखे। सो वो आ गया है 35,000 direct taxes 37,000 crore, indirect taxes 1,000 crore, additional revenue through indirect taxation measures 3,000 crores, and so net is 35,000 crore.
This is Anuradha from Economic Times. In your budget speech, ma'am, you spoke about the review of financial sector regulators. So can you elaborate a little bit more on that? Something? Some of these exercises, when the regulations are brought in, they serve a purpose, thereafter the economy changes. So all the regulators have been doing it as part of their exercise, but there's a time now to take up a comprehensive review. And you will recall, RBI had formed a committee, they did it in 2020, they came out with a report in 2021. That is an ongoing process, and other regulators also will travel in that direction, that their regulations are what the economy needs today, whatever tweaking is required, they will take up that steps. There's their own review, not by them. Ma'am, congratulations on your penultimate budget. And ma'am, am I audible, ma'am? Congratulations on last full budget, and I just wanted to understand, you have mentioned, alluded to Banking Regulation Act amendment and Banking Companies Act amendment. Is it an indication that this year we'll see privatization on that front, public sector banking front? And if you could also throw some light on what kind of amendment it will undertake, apart from, allowing public sector bank for privatization. These measures are for improving the governance of the boards and then investors protection, etc. These are not to do with any disinvestment or the privatization measures. These are the different set of measures. Over a period of time, the things have changed, and the Banking Regulation Act also fall in line, or not fall in line, has to be aligned with the present day needs, what the directors are, who can be there, what their terms are going to be. So those kind of amendments are there. And one component, of course, is on the investors protection areas as well. Good afternoon, ma'am. I'm Rima Sharma from Pratibimba Life. My question, my question is regarding MSME sector in the Northeast, especially in Assam. During pandemic, that Assam handloom sector and bamboo sector badly affected. Many artisans forced to close their work. So in your budget, you have saying something, MSME sector, you have given some relief and widen the possibilities. So as Gamusa also getting GI tag this time, so do you have any special relief for the Assam and Northeastern artisans, especially in the handloom sector and bamboo sector? In the last year's budget itself, I think for sustaining livelihoods and also making sure that the Northeast livelihoods are attended to, we came up with a specific program called PM Divine for the development of Northeast, and that was executed through the Northeastern Council. So that program continues, and that will take care of livelihood related, whether it is in the weavers or in any other such community. But after getting the GI tag in the Gamusha, do you have any special package for the encourage to the handloom sector? So that is something which the state government will have to tag along with the existing programs, either through the handicrafts program, the artisan and other things that we're coming up with, for which the rules will come out. Either they can use it, or the textile ministries. I'm sure they can always find out from the textile ministry for GI tagged Gamusha. They can ask for a dispensation. So this is possible, but that is for the state government to interact with the respective ministries. Can you a little bit elaborate what kind of I can't elaborate more, ma'am. You should ask the state government to deal with it for the respective ministry. In your budget relief, what kind of relief you have given? Can you little bit elaborate it? In my budget relief. The MSME sector. For MSME or for Gamusha or for GI, what are you asking?
I'll send you some information. Ma'am, let's move on with other questions. Good evening, ma'am. Arup from Business Standard. Ma'am, in this year's fiscal policy statement also you're speaking about unprecedented global headwinds and challenges. And again, you have not given forecast for the 2 succeeding years, in this case FY 24-25 and 25-26, although you have an internal consolidation roadmap. So are we going to see this as a new normal where you're not amending the FRBM Act again and you're not giving 2 succeeding years forecast, but you will continue having an internal roadmap? Yeah. Yeah, but you're not amending for the 3rd consecutive year, you're not amending the FRBM Act and you're not giving 2 succeeding years targets. Yeah, but we have given a glide path, and we are every budget stating whether we are aligning with the glide path given or not, right? So that pandemic was the new normal for 2 years, hasn't it been? Hi, I'm Siddharth from Money Control here. The gross borrowing number is 15.4 lakh crores, net is, the gross borrowing is 15.4 lakh, net is 11.8 lakh, especially with real interest rates returning to positive territory in the last few months with the RBI hiking rates. Do you see borrowing costs for companies rising, especially, and perhaps the government crowding out the private sector, and could that impact private investments? So I think the question of crowding out, actually the increase in borrowing over the previous year is 8%. The economy has grown at a nominal rate of 15% over this same period. So this is a level of borrowing which I think will not lead to any incremental crowding out. In fact, as a percentage of the size of the nominal economy, the total gross borrowing is actually going to be lower in 23-24 than in 22-23. So incremental crowding out, I think, is not a significant issue, and that I do not think will lead to any impact on borrowing costs in the private sector. This is reiterating that point that expected the required borrowings for the next year are of the same order what they are in the current year. Of course, the size of the economy has gone up. So it is not that the more money is being taken out of the savings which are available into the economy. So we don't see that impacting because it is of the same order. And even if you go 2 years back and just increase by nominal rates, the borrowings are, net borrowings are of the same order. In fact, they are less than 2% more than the actuals. The figures stated were, I think, for the BE, but actually it will be only, estimates are that it will be less than 2%. Economy is nominally expected to grow at more than 10.5%. So, I mean, that should answer your question. Ma'am, Ishwarya Paliwal from India Today. Ma'am, opposition parties have been calling this Nil Batta Sannata not good enough budget. Your comments? Follow your Hindi. Would you say that again? Ma'am, they said not good enough. Most of the opposition parties for the budget. Ma'am, your comment on that? For what reasons, if I may know? Not good enough for? What reasons, ma'am? If you would like to repeat their words. They have said, ma'am, most of the political parties. I'm saying, if you could please repeat their words and say, not good enough, for what reasons per se? They said nothing for the, they said nothing much for the middle class. What? Most of the, yeah, this is what those parties. Ma'am, do you believe India will remain a bright spot, ma'am? Please do. Next question, please. Ma'am, my name is Mukesh and I work for Newsrise. Just wanted to know, is there a component of green bonds in the... does it contain green bonds also? I mean, what would be the component of green bonds? Sovereign green bonds. Repeat your question, please. You interrupted me. So basically, in this overall gross borrowing that we have for the year, what component of that would be in form of green bonds? See, for the current year of $2 billion, one installment has already been done 1 week back, another one will be done a week later. So for the next, and the monies which we are going to raise now through these bonds, $2 billion, will be used for the projects which have been identified. And if those projects require in the pipeline that they require more money, then we will
raise money through the green bonds, but that will be part of the overall borrowings which have been suggested. Pardon? There is no target for green bonds for next year. It is something which will evolve as the year goes on. Ma'am, this is Premanshu from Anandavaya Patrika. You have said that your capital expenditure has reached 10 lakh crore, but the interest payment expenditure that has also reached 10 lakh crore, and the interest payment burden, it is almost 40% of the revenue received. So do you think it is a matter of concern for? It is always desirable for a government to have its interest payments as low as possible. But you are aware of the reasons for which government had to borrow a lot over the last 3 years. And all that I can say is the borrowings have been used very constructively towards growth-inducing investments and have not been frittered away on unproductive expenditure. Therefore, if the economy keeps growing at the rate that it has started to grow at now, then this is unlikely to be an unsustainable debt burden. We are quite confident that the interest burden will gradually come down as the GDP keeps growing. And to sustain that growth, the quality of expenditure, the quality of government expenditure is increasing. The revenue deficit is falling even faster than the fiscal deficit. So we are actually seeing an improvement in the quality of public expenditure, which will enable us to sustain this higher interest burden, which is a result of history, 2 years of COVID, where the entire globe has seen an increase in interest burden in all governments all over the world. Good afternoon, ma'am. This is Karishma here from Business Today Television. Congratulations to you and everybody for yet another successful budget. Ma'am, you did talk about simplification of the tax regime. So my question is on the capital gains tax regime that was also expected. It was not a part of the budget announcement, but it's expected that a simplification could be done in the coming months. Is that something on the cards? And also, ma'am, secondly, no big bang announcements on cryptocurrency in this budget. What is the kind of update with the consultation paper that had to be submitted also to the FSDC? For your question, first question, I have no answer because it's your expectation. You kept about it for the last few months, and then you want me to answer on that? But the revenue Oh, have they been? They've not told me about it. No. To say now. That's all right, but even then there's nothing to say now. मैम मैं आलोक सीएनबीसी आवाज से हूँ सर। मैम मेरा सवाल यह है कि जो टीडीएस को लेकर क्लैरिफिकेशन आई है और उसमें खास तौर से जो 10,000 का जो थ्रेशोल्ड लिमिट है कई सारी चीजों पर खत्म कर दिया गया है, खासतौर से ऑनलाइन गेमिंग को लेकर। इसके पीछे क्या रीजन है? ऑनलाइन गेमिंग को लेकर अभी भी क्या सरकार काफी कॉन्शियस है या ऐसा लग रहा है कि अभी भी टैक्स लीकेज है वहां से, या बाकी चीजों पर भी जो खत्म किया गया है ये टीडीएस के लिए जो 10,000 का एग्जम्पशन, उसके पीछे क्या रीजन है? देखिए, टीडीएस जो ऑनलाइन गेमिंग पे है अभी प्रत्येक विनिंग के ऊपर में था, लेकिन जो ऑनलाइन गेम्स हैं वो कई सारे गेम्स मिला करके एक सेशन बनता है। एक गेम कोई नहीं खेलता है, कई सारे गेम्स जो हैं एक साथ खेलते हैं। तो इसलिए जो टीडीएस अब लागू होगा वो समस्त गेम्स पे सामूहिक रूप से जब नेट जो विनिंग होगा, जो वो अपने पैसा जो उनका जो एक अकाउंट में से वो निकालेगा, तभी उसके ऊपर में देखा जाएगा कि कितना उसने प्रॉफिट कमाया है, कितना उसका विनिंग हुआ है। उसके ऊपर में टैक्स जो है लगेगा और उसी के ऊपर में टीडीएस भी लगेगा। और यदि वो 10,000 रुपए से अधिक है तो टीडीएस पहले लगता था, अब वो 10,000 की लिमिट हमने हटा दी। तो लिमिट तो हटा दिया है, लेकिन ग्रॉस पे लगेगा और नेट पे लगेगा और प्रत्येक विनिंग के ऊपर में नहीं लगेगा। ये हमने बदलाव किया है। So 2 changes have been made. One is that
the taxation will be on the net winnings, because in online games, generally you play a series of games over days. You don't play it, just one game and, like, you would be doing, say, race horsing would be, maybe once in a while. But this is over a period of time. So whatever are the net winnings, when you take that money from your account that you have made with the online gaming platform, the tax will be on that. So this is one change. The other change is that the TDS previously was on each winning, irrespective of the amount, on 10,000 and more. If the winning is 10,000 and more, so some of the online gaming companies were keeping winnings lower than 10,000, say 9,999. So that we have removed. So there is no now threshold on TDS. That is the second change. Hi, ma'am. This is Priyashmita from Informist Media. Ma'am, I wanted to know that there has been an upward revision in the small savings estimates for FY23. However, data suggests that there is a shortfall. So how do you plan to achieve it? Yeah, it's a good question, and I mean, it shows good awareness of our numbers. I'm happy to see people read our deep statements so with so much attention. It is a good question. What I can say is the market borrowing number is completely firm. That will not change. The remaining numbers have a little bit of fluidity, whether it is small savings, state government provident fund is a very fluid number. See, because if state governments change that number, it affects the overall balance of our funding plans. The market borrowing number is firm. The small savings number is, there is traditionally a seasonality where a lot of small savings comes in the last quarter because people plan their taxes in the month of February and March. So there is usually an upsurge. Will it reach this number or not? You see, these numbers are subject to a number of assumptions. But we are confident that in aggregate, the other sources except market borrowing, the aggregate of them will be close to what we have estimated. And therefore, I don't think this will have any impact on markets. Now, in terms of small savings, again, the date from which these new schemes come into operation is yet to be decided. So there are a number of factors on which the small savings number could fluctuate. But I repeat, it will not affect the market borrowing numbers. No, she's talking about FY 22-23 is my impression. Current financial year. Yes, I'm also talking about that. Again, the next year, 14 months before the end of the year, I cannot be firm on next year's numbers, but they are as firm as we can make them 14 months ahead of time. Well, I mean, if there is a shortfall somewhere, there is an increase somewhere else. We have shown you all the numbers as to how we meet the deficit of this year. How is it going to be funded? I have the statement, you have the statement too, since you've obviously read it, so I don't need to tell you. So that's how we will fund it. So this is a big budget in which something goes up, something goes down. Revenues have gone up, expenditures have gone up, some things have gone down. But in aggregate, as I said, we are confident of being within our market borrowing numbers. We are confident that the deficit that we have projected for the revised estimate is reasonable and will not be exceeded significantly. It will not be exceeded significantly. Beyond that, I cannot give you a pinpoint. You cannot land a Boeing 747 on a helipad. So, it's a huge thing. There will be minor, fluctuations here and there. But at a macro level, our numbers are good. I am confident about our numbers. मैम नमस्कार, मेरा नाम महावीर सिंह है, फ्रीलांसिंग करता हूँ। दो छोटे से स्पष्टीकरण चाहिए थे। एक तो 7 लाख रुपए तक की आय जो आपने कर मुक्त की है, वो दोनों उसमें है, पुराना और नया, या सिर्फ नए में है? ओके। और एक आपने घोषणा की कि जो गाड़ियों के स्क्रैप के लिए सरकार कोई सपोर्ट कर रही है, उसके पीछे क्या मंशा है सरकार की? क्यों इस तरह के उसको बढ़ावा दे रही? मंशा यही है कि एनवायरनमेंट के लिए पुराना गाड़ी को हटाना चाहिए, मगर वैसे बिना इंसेंटिव हटाना भी मुश्किल है, क्योंकि लोगों को लगेगा कि हटाने में से मुझे क्या फायदा है।
सो इंसेंटिवाइज करना उसके लिए। Scrapping of vehicles and replacement of vehicles as well. What is the kind of outlay that will be there and that we'll see in the coming fiscal? I can see there are two parts to it. For the central government, all central government vehicles that are beyond the 15-year age limit will be scrapped. Those of them that need to be replaced will be replaced. This money is provided for in different departmental budgets because it is not a macro number that is planned centrally. The number is significant. It exceeds 1,000 crores. What it exactly is, I also don't know. I'd have to add it up from several books. For state governments, we are making this part of the scheme for state capital investment. If they need to replace old state government vehicles, then that support will come from this scheme. And they have to meet certain conditions on meeting the national scrapping policy. The aim is to get rid of polluting old vehicles in the government sector. नमस्कार मैम, प्रमोद शर्मा। मैम, प्रधानमंत्री जी का नारा है कि लोकल फॉर वोकल, लेकिन जो ऑनलाइन प्लेटफॉर्म है फ्लिपकार्ट और अमेजन, इनके चलते जो छोटे छोटे दुकानदार हैं उनका कारोबार प्रभावित हो रहा है। तो सरकार की कोई ऐसी योजना है कि फ्लिपकार्ट और अमेजन से भी सरकार को कुछ नहीं मिल रहा है टैक्स जो मिलना चाहिए, तो ऐसा कुछ इन पे कुछ लगाने का जो लोकल फॉर लोकल के लिए तो जेम में पोर्टल में एमएसएमई को स्थान मिल रहे हैं। वो उनके अपने प्रोडक्ट्स को उनके द्वारा मार्केटिंग आउटरीच करने के लिए गवर्नमेंट ई मार्केट प्लेस प्रोविजन दे रहा है। सो उनके लिए पॉजिटिव एक्शन है उधर। Precise numbers I don't have at this point of time, but the scheme is that if there's an arbitration award which has already happened, either of the party, either a government department or a government undertaking has challenged it, or the contractor has challenged it, and that arbitration award is being contested in any court, then depending upon the level of the dispute, a settlement can be reached between the two parties so as to reduce the amount of litigation which will be there. Yeah, it will be a voluntary, see, it is voluntary. Any dispute can be settled out of court by both parties. Traditionally, there are difficulties for government to take a discretionary decision on settling a dispute. So this will be a standardized set of terms depending on the nature of dispute and the level at which the dispute has been settled, or, I mean, has been where there's an arbitration award, where there's a court award, where there's a Supreme Court award. There are different levels at which there is certainty or uncertainty. We will be coming out with a draft scheme which will be put out for consultation very shortly from the Department of Expenditure. So, no, it is only for domestic. Only domestic disputes. It will not cover international arbitrations or international cases. Definitely not. Thank you. Want both of them to answer for each economic survey from his school of thought and us from our school of thought? We are not going to be talking about comparing the two and giving justification for one. They come from their school of thought and we do it ours, right? I understood the question, but you're trying to link the two which are not so related. That is economic survey, yeah?
That is exactly what I mean. The dated security figure will not change regardless of changes in the other figures. That's your second question. On the first question of 10.5, remember there's a difference between an estimate in an economic survey, which is given for general guidance, and a budget which has to be used to fund expenditure. So we have to have numbers which are at a higher level of probability of being exceeded than the economic survey. So therefore, our number of 10.5 could come from any combination of inflation and real growth. We are expecting nominal growth to be at least 10.5%. That's the basis on which the budget is presented. Now that can come from multiple combinations. I cannot tell you that it will be 6 and 4.5, or will it be 6.5 and 4, or will it be 7 and 3.5, or will it be 5.5? I mean, these are all, we are reasonably confident that we will exceed 10.5% nominal growth for the purposes of estimating our revenues, which is why we use that estimate. Whatever is stated in the budget speech, it is there, it is 11.8, it has been stated in the budget speech, and I know you have read this statement, so it is there, 11.8. Good afternoon, ma'am. I am Nikun Johari from Reuters. You said that there will be changes to improve governance for banks. So will there also be changes to the Bank Nationalization Act that will enable you to privatize 2 banks that you had announced earlier? And also, ma'am, is there a concern for the government? Our markets have fallen last few days because of decline in Adani Group stocks. So is that a concern for the government, because retail investors have also been impacted significantly because of this? I had answered that question earlier, that the proposed amendments have nothing to do with disinvestment or privatization of the bank. That is a separate chapter. As far as the second question is concerned, we in the government don't comment upon the issues relating with a particular company. तो आप देख रहे थे वित्त मंत्री निर्मला सीतारमण की प्रेस वार्ता, क्योंकि आज जब बजट पेश किया गया तो उसके बाद ఇప్పటిదాకా మనం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ని చూసాం. ఇప్పటి వరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2023-24 సంబంధించిన పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై నిర్వహించిన ప్రెస్ మీట్ని చూసాం. రైట్, ఓవరాల్గా ఈ బడ్జెట్కి సంబంధించి సమగ్ర అభివృద్ధి తమ ధ్యేయమని, అన్ని రంగాల యొక్క సమ్మిళిత అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ దోహదపడుతుందని చెప్పి మరొకసారి పునరుద్ఘాటించారు నిర్మలా సీతారామన్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మనకు స్టూడియోలో మనతో పాటు సాంబశివరావు గారు కంటిన్యూ అవుతున్నారు ఈ డిబేట్లో. సాంబశివరావు గారు, సార్, ఇప్పుడు దాకా మనం వచ్చినటువంటి ప్రెస్ మీట్ని చూసాం, ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంశాలను కూడా మనం గమనించాం. సో ఎలా తీసుకోవచ్చు ఈ బడ్జెట్ యొక్క అవుట్లైన్? అంటే రకరకాల సందేహాలను కూడా ఇప్పుడు నివృత్తి చేశారు నిర్మలా సీతారామన్ గారు ఉన్నటువంటి దీంట్లో. బట్ ఓవరాల్ లార్జ్గా ఎటువంటి గ్రోత్ని ఈ బడ్జెట్ ఇండికేట్ చేస్తోంది? ఓవరాల్గా ఈ 23-24 బడ్జెట్ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్గా అనుకోవచ్చు మనం. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళకి మటుకు కొద్దిగా నిరాశాజనకంగా ఉంటుంది ఇది. బేసిక్గా ఫస్ట్ ఇండివిజువల్స్కి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయటం, డిసప్పాయింట్ అవ్వటం. ఈ సంవత్సరం కొద్దిగా వెసులుబాటు ఇచ్చారు, ట్యాక్స్ రేటు తగ్గించారు, స్లాబులు తగ్గించారు, 7 స్లాబ్స్ నుంచి 5 స్లాబ్స్ వేశారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా 10,000 నుంచి దాదాపు 20,000 రూపాయలు ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. సో కంపారిటివ్గా ఈ సంవత్సరం ఇది కొంత వెసులుబాటు ఇచ్చినట్టే ట్యాక్స్ పేయర్స్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి, ఎంప్లాయీస్కి. తర్వాత
మేజర్గా అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయానికి బ్యాంక్స్ ద్వారా రుణ సదుపాయం ఇవ్వడం అనేది అంతకుముందు ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల నుంచి 10 లక్షల కోట్ల దాకా ఉండేది. ఈ సంవత్సరం అది 20 లక్షల కోట్లకి ఎస్టిమేషన్ ఇచ్చారు బడ్జెట్లో. అది కనుక జరిగితే నిజంగా వ్యవసాయ రంగం చాలా అభివృద్ధి చెందిద్ది. కానీ దాంట్లో ఒక చిన్న సలహా యాజ్ ఎ బ్యాంకర్గా చెప్పేది ఏంటంటే, బ్యాంక్స్ అన్నీ కూడా అగ్రికల్చరల్ గోల్డ్ లోన్స్ అని చెప్పి అది కూడా ఈ సెక్టర్లో యాడ్ చేస్తున్నారు టార్గెట్కి. అగ్రికల్చరల్ గోల్డ్ లోన్స్లో సాంబశివరావు గారు, మనకు మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మనతో బడ్జెట్ పైన తన యొక్క అభిప్రాయం పంచుకోవడానికి. నమస్తే లక్ష్మీనారాయణ గారు. నమస్కారం అండి. లక్ష్మీనారాయణ గారు, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ బడ్జెట్పై మీ అభిప్రాయం ఏంటి సార్? ముఖ్యంగా ఏంటంటే ఈ బడ్జెట్ ఈ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎలక్షన్స్ బడ్జెట్ గా ఉంటుందని అనుకున్నారు, కానీ అలాంటిది ఏమీ లేకుండా 2040 సంవత్సరానికి భారతదేశం తయారు చేసిన ఉద్దేశం చేసిన బడ్జెట్ నాకు. ముఖ్యంగా ఇంట్లో వ్యవసాయానికి పెద్ద ఫీట్ చేయడం, ఎందుకంటే ఒక రైతుగా నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఇందులో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మన వ్యవసాయంలో రావాలి, క్రాప్ ప్లాంట్ కోసం కానీ అగ్రిటెక్ ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ స్టార్టర్స్ గురించి ఒక అగ్రికల్చర్ యాక్సలరేటెడ్ ఫండ్ ఆర్గానిక్ గా తీసుకురావడం అన్నది కూడా కూడా స్వాగతిస్తారు. ఆ తర్వాత అగ్రికల్చర్ లో ఈ అన్నది 20 కోట్ల దాకా కేటాయించడం, ఇవన్నీ కూడా మంచి పథకాలు అనుకుంటాను. అదేవిధంగా మత్స్య కూడా ఈ వాల్యూ చైన్, స్మాల్ ఫార్మ్స్, ఇవన్నీ డెవలప్ ఫిషరీస్ రంగంలో కూడా తీసుకురావడం అన్నది కూడా చాలా వెల్కమ్ ఫీచర్స్. తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, నర్సింగ్ కాలేజెస్ స్టార్ట్ చేయడం, సికిల్ సెల్ అన్నది కూడా చాలా ముఖ్యమైన. సో ఇవన్నీ తర్వాత ఏకలవ్య మోడల్ స్కూల్ కూడా ఒక 38,000 మంది టీచర్ల సపోర్ట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తూ తర్వాత ముఖ్యంగా మన హౌసింగ్ చాలా ఈసారి పిఎం ఆవాస్ కోసం 66% సుమారుగా 79,000 కోట్లు అలాట్ చేసి కూడా చాలా మనం కూడా తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక 10 లక్షల కోట్ల దాకా కేటాయించి 3% జీడిపి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అది మొత్తం కలుపుకుంటే 4 లక్షల కోట్ల దాకా కూడా చాలా ముఖ్యమైన విషయం. తర్వాత వచ్చేసి 100 క్రిటికల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కూడా 75,000 కోట్ల చేయడం, తర్వాత 50 ఎయిర్పోర్ట్, ఇవన్నీ చూస్తే మంచి ప్లాన్ చేసిన బడ్జెట్ ఉంది నాకు. ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకొచ్చి చాలా ముఖ్యమైన విషయం. లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పినట్టుగా బడ్జెట్ ప్రతిపాదనలో బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి అంశాలు ఒక ఎత్తు అయితే, ఈ బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ ముఖ్యంగా మనది సహకార వ్యవస్థ, అంటే ఇక్కడ సమాఖ్య వ్యవస్థ, సారీ, ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే దీనికి ఉంటుంది. రైల్వే వరకు చూద్దాం, దాదాపు రైల్వే ప్రాజెక్టులు మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేక ఆగిపోయినాయని చెప్పి కేంద్రం చెప్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వట్లేదు, ఆగిపోయినాయని చెప్పని. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈ బడ్జెట్ ద్వారా ఏదైనా ముందుకు కదిలే అవకాశం ఉందా? రెండు ప్రభుత్వాలు ఎలా స్పందించాలని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే ఇటువంటి ప్రాజెక్టులు ముందుకు వెళ్లాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అవుతుంది. మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం మొత్తంగా వాళ్ళ గ్రాంట్స్ పెట్టరు, అందులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్లకు సంబంధించిన వాటా అన్నది వాళ్ళు కట్టాలి. ఎప్పుడైతే వాళ్ళు కనుక ముందుకు వస్తే అప్పుడే ఈ ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ అవుతాయి. సో ఆ విధంగా చేస్తుండడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు సంబంధించిన వాటా చెల్లించకపోవడం వల్ల అనేక ప్రాజెక్ట్స్ మీరు అన్నట్టు ఆగిపోయి ఉన్నాయి.
సో వీటిని కూడా ముందుకు తీసుకురావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వెళ్ళి వాళ్ళతో సహకరించి చేస్తే తప్పవదు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో మనకు చూసిన అంశాలను పరిశీలిస్తే మన రాష్ట్రానికి కూడా ముఖ్యంగా అగ్రికల్చర్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వ్యవసాయ ప్రాధాన్యమైన రాష్ట్రం అయినందువల్ల ఈ బడ్జెట్ నుంచి మనం మాక్సిమం, తర్వాత ఫిషరీస్ కూడా మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా గత 5-10 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో విస్తృతంగా మనం అమలు చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం కనుక మన రాష్ట్రానికి ఉపయోగకరం అవుతాయన్నది నా అభిప్రాయం. సార్, దేశంలోనే రెండవ అతిపెద్ద తీర ప్రాంత వనరులు ఉన్నటువంటి మన రాష్ట్రానికి సంబంధించి స్పెసిఫిక్గా ఒక పోర్ట్లు కావచ్చు, అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మేజర్ పోర్టు వైజాగ్ తర్వాత అటు భావనపాడు కావచ్చు, లేకుంటే ఇటు కృష్ణపట్నం పోర్టు కావచ్చు, దుగరాజపట్నం ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే మనకు పేర్కొన్నారో దుగరాజపట్నం పోర్టు కావచ్చు. సో వేటి మీద కూడా రాలేదు. ఇక్కడ మన గౌరవనీయ ఎంపీలుగా కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఈ పోలవరంకి సంబంధించి లేకపోతే మిగతా అంశాలకు సంబంధించి ఇటువంటి క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎలా చూడాలండి? అంటే ఇదేంటంటే ఓవరాల్ గా ఈ బడ్జెట్ ఈ రోజు చెప్పింది, ఇప్పుడు మళ్ళా కూర్చొని వీళ్ళు వెళ్ళి సంబంధిత డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ అన్ని తీసుకురావాల్సిన బాధ్యత మన ఎంపీల మీద ఆధారపడింది. అంటే మనం కేంద్రంతో ఏ విధంగా సహకరిస్తూ మనం ముందుకు వెళుతున్నాం, తర్వాత మన బడ్జెట్ లో ఏ విధంగా వీటికి కేటాయిస్తున్నాం అన్న దాని మీద కూడా ఆధారపడింది. కాబట్టి ఇటువంటి ఫెడరల్ స్ట్రక్చర్ లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. కాబట్టి మన ఎంపీస్ కూడా వాళ్ళందరూ కూడా వెళ్ళి పార్టీలన్నీ పక్కనకు పెట్టేసి మన రాష్ట్ర అభివృద్ధికి ఎలా చేయాలో అని చెప్పేసి తీసుకురాగలిగితే ఫండ్స్ తీసుకురావచ్చు. మనం ఆ విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళా ఎలక్షన్స్, పార్టీలు కొట్టుకోవడం ఇదే సరిపోతుంది కానీ రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేద్దామన్న కాన్సెప్ట్ సాధారణంగా చూడడానికి దొరకట్లేదు ఈ మధ్యలో. కాబట్టి ఈ పార్టీ తర్వాత వచ్చేసి ఎలక్షన్స్ కూడా మనకు వస్తున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ లో మనం వీలైనన్ని ఫండ్స్ కనుక మన స్టేట్ కి తెచ్చుకొచ్చి అభివృద్ధి చూపగలిగితే ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వచ్చే ఎలక్షన్ లో కానీ చాలా అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఎంపీలు పనిచేయాలని నేను అనుకుంటాను. లక్ష్మీనారాయణ గారు, మన దేశానికి అవునన్నా కాదన్నా వ్యవసాయం అనేది ఒక ప్రధానమైనటువంటి మన జీడిపిలో వ్యవసాయానికి ఉన్నటువంటి పెద్దపీట. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా అటు మ్యాంగ్రూవ్స్ అంటే మడ అడవులకు సంబంధించి కూడా, లేదా ఇటు తృణధాన్యాలకు సంబంధించి కానీ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా అనేక ప్రతిపాదనలు అయితే చేశారు. సో వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి అన్వయించుకోవడానికి మనకున్నటువంటి వనరులు ఏంటి, ఇక్కడ మనకు అవకాశాలు ఎలా ఉన్నాయనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డిపిఆర్ తయారు చేసి ఇస్తేనే అటు కేంద్రం నుంచి మనకి ఏదైనా ఒక సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ ఒక టైం బౌండ్ పీరియడ్లో జరగకపోతే అల్టిమేట్గా రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది. సో దీన్ని ఎలా చూడాలి? ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే మీలాంటి అంటే రకరకాల గవర్నమెంట్తో చాలా రోజుల నుంచి దగ్గరగా చూసిన వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉంటే ఈ పరిస్థితిని ఓవర్కమ్ చేయగలుగుతాం? అంటే ఈ బడ్జెట్ డాక్యుమెంట్స్ పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మేము కూడా ఇక్కడ గో ఆధారిత వ్యవసాయ సంస్థలు ఉన్నాయి, తర్వాత అనేక ఎన్జిఓస్ కూడా ఉన్నాయి అగ్రికల్చర్ లో పనిచేసేది. సో మేమంతా కలిసికట్టుగా కూర్చొని ఒక డిపిఆర్ మేము కూడా తయారు చేయాలన్నది మా ఆకాంక్ష. దాన్ని స్టేట్ గవర్నమెంట్ కు సబ్మిట్ చేసి తద్వారా కేంద్రం నుంచి ఫండ్స్ కలిగితే మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ దిశగా కూడా పనిచేసే అవకాశం కూడా మాకు ఉంటుంది. ఆ దిశలో ఖచ్చితంగా పనిచేస్తాం. ఓకే. సో మీరు ఆల్రెడీ ఒక అంశాన్ని ప్రతిపాదించారు సామాజిక మాధ్యమం ద్వారా, ముఖ్యంగా విశాఖకు సంబంధించి దానికి. కానీ ఈ బడ్జెట్లో కూడా మనం చూసుకుంటే 41,338 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఒక అలొకేషన్స్ ఇస్తూ, కొంత సెంట్రల్ యూనివర్సిటీకి, అదే పెట్రోలియం కారిడార్కి, గిరిజన్ యూనివర్సిటీకి అలొకేషన్స్ ఇస్తూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఒక అలొకేషన్ 600 కోట్ల అలొకేషన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఒక సానుకూల పరిణామంగా మనం భావించవచ్చా? ఎందుకంటే మేమంతా అడుగుతున్నది విశాఖపట్నం యొక్క ప్రైవేట్ అయితే ఉందో దాన్ని ఆపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి ఈ బడ్జెట్ లో 630 కోట్లు ఇవ్వడం అన్నది కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్. యాక్చువల్ గా ఈ కెపాసిటీ ఎక్స్పాండ్ చేయాలి. ఎందుకంటే మన నేషనల్ స్టీల్ పాలసీ చూసుకుంటే 2017వ సంవత్సరంది మన భారతదేశంలో 2030వ సంవత్సరానికి 300 మిలియన్ టన్నుల కెపాసిటీ చేయాలన్నది మన స్టీల్ పాలసీ. అందువల్ల ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ విధంగా స్టీల్ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుతున్నారో అదే విధంగా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా సుమారుగా 23 మిలియన్ టన్స్ దాకా మనం చేసే కెపాసిటీ అంత మనకు
ల్యాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా అవైలబుల్. కాబట్టి దీన్ని కనుక మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే ప్రైవేటైజేషన్ కూడా ఆపొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఈ అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూస్తూ కేంద్రం కనుక సానుకూలంగా దీనికి ఒక ప్రకటన చేయగలిగితే మొత్తం రెట్టించిన ఉత్సాహంలో ఫుల్ కెపాసిటీలో మనం పనిచేయడానికి అవసరం ఉంటుందండి. ఆ దిశగా కూడా మనం ఎన్నుకున్న ప్రతినిధులు మనం అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా ప్రస్తావన నుంచి ముందుకు తీసుకెళ్లాలన్నది చేయాల్సిన ప్రధానమైన అంశం. రైట్. మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా కోవిడ్ సమయంలో అంటే కేవలం ఉత్పాదక వైపే కాకుండా ఆక్సిజన్ ప్రొడక్షన్ లో కూడా దేశవ్యాప్తంగా సరఫరా చేసినటువంటి చరిత్ర మన స్టీల్ ప్లాంట్ కు ఉంది. అవునండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహారు, తర్వాత ఇంక ఒడిస్సా, ఈ రాష్ట్రాలకి కోవిడ్ ప్రాంతంలో కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సరఫరా చేసింది. ఈవెన్ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ 9 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా స్టేట్ గవర్నమెంట్ కి ఫస్ట్ ఇచ్చిన కంపెనీ ఇది. సో ఆ విధంగా పబ్లిక్ సెక్టర్ కంపెనీ. అందువల్ల సామాజిక కార్యక్రమాల్లో కూడా ఎప్పుడూ కూడా ముందు ఉంటుంది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని సింపుల్ సొల్యూషన్స్ తో మనం ఈ ప్రైవేటైజేషన్ కనుక ఆపగలిగితే రెట్టించిన ఉత్సాహంతో ఇక్కడ కార్మికులు, తర్వాత ఇంజనీర్స్ వీరందరూ కూడా పనిచేసి మనకంటూ ఒక బ్రాండ్ ఉన్న స్టీల్ ని ఇంకా గొప్పగా మనం మార్కెటింగ్ చేయవచ్చండి. ఆ దిశగా మనం అందరం కలిసి ఆలోచిస్తాం. లక్ష్మీనారాయణ గారు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనకి అటు ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, వెనుకబడినటువంటి జిల్లాలు. సో అది భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి వనరులు, కానీ అపారమైనటువంటి వనరులు కలిగినటువంటి ఈ ప్రాంతాల యొక్క సమగ్ర అభివృద్ధికి సంబంధించి అంటే ఇప్పుడు బడ్జెట్ ప్రతిపాదనల వైపు ఇక మరి కొద్ది రోజుల్లోనే స్టేట్ బడ్జెట్ కూడా రాబోతోంది. వీళ్ళు ఎటువంటి దీంతో ముందుకు వస్తే ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఎందుకంటే అసలే విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయ పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? యాక్చువల్ గా రావాలండి. ప్రతి జిల్లాను కూడా ఒక అభివృద్ధి రాజధానిగా తయారు చేయాలి. ఇక్కడ 3 రాజధానులని తర్వాత వచ్చేసి ఈ విధంగా మనకు చర్చలు వింటున్నాం. కానీ ప్రతి జిల్లాను కనుక ఒక అభివృద్ధి క్యాపిటల్ గా మనం తయారు చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మాండమైన అభివృద్ధిని మనం తీసుకురావచ్చు. మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా ఐటీ హబ్ గా మనం విశాఖపట్నాన్ని, తర్వాత వచ్చేసి విజయనగరము, తర్వాత ఈ కోకోనట్ ప్లాంటేషన్, కొబ్బరి తోటలు, జీడి తోటలు ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా ఉంటాయి శ్రీకాకుళం ఈ జిల్లాల్లో. తర్వాత ఏటికొప్పాక, ఇటువంటి ముఖ్యంగా ఈ బడ్జెట్ తో ఈ హ్యాండీక్రాఫ్ట్స్ కూడా చాలా పెద్దపీట వేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఏటికొప్పాక, పొందూరు ఇలాంటి మనం ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో వాటిని ఒక హబ్ గా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పథకాన్ని అనౌన్స్ చేస్తుంది, విశ్వకర్మ అని చెప్పి హస్తకళలకు సంబంధించి పథకంలో దాన్ని మనం అందిపుచ్చుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే బడ్జెట్ ని చూసి దాంట్లో మనం టైలర్ మేడ్ ప్రాజెక్ట్స్ కనుక మనం తయారు చేసి సబ్మిట్ చేయగలిగితే ఎలా ఉంటుందంటే ఎవరు ముందుగా వెళ్ళి అక్కడికి ఇస్తే వాళ్లకు శాంక్షన్ అవుతాయి. కాబట్టి చొరవ చూపించాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. అదేవిధంగా రాయలసీమలో మినరల్ హబ్, మినరల్స్ విపరీతంగా దొరుకుతాయి. తర్వాత హార్టికల్చర్ కూడా చాలా ఎక్కువగా. కాబట్టి హార్టికల్చర్ సందర్భంగా కూడా ఈ బడ్జెట్ లో ఒక డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ తయారు చేయడం అన్నది కూడా ఒక ఇది ఉంది. తర్వాత మిల్లెట్స్ అన్నది కూడా రాయలసీమలో చాలా పండుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మినరల్స్, హార్టికల్చర్ ఇవన్నీ కూడా కనుక మనం తీసుకురాగలిగితే మీరు అన్నట్టు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఈ బడ్జెట్ లో ఉన్న అలొకేషన్స్ తో మనం ముందుకు తీసుకెళ్లొచ్చు అన్నది నా అభిప్రాయం. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉన్నటువంటి అవకాశాల మీద ఫోకస్ చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా ఇచ్చినటువంటి అలొకేషన్స్ ని పర్యాటక రంగం వైపు మనం అన్వయించడంలో సఫలీకృతం కావచ్చు అంటారా? కావచ్చండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నంత టూరిజం పొటెన్షియల్ ఎక్కడా లేదు. తర్వాత ఏంటంటే మనకు ముఖ్యంగా కోస్ట్ ఉంది. 917 కిలోమీటర్ల కోస్ట్ ఉన్నప్పుడు దాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ క్రూజ్ లాంటివి కూడా మనం మొదలు పెట్టవచ్చు. ఆ తర్వాత అనేక పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా ఉంది. కాబట్టి ఈ పొటెన్షియల్ అందరినీ కూడా మనం ఎక్స్పోజ్ చేసుకోగలగాలి. స్టేట్ గవర్నమెంట్లతో కూడా మేము కలిసి పనిచేస్తామని ఈ రోజు బడ్జెట్ లో ప్రకటించడం జరిగింది. సో వీటన్నింటినీ కూడా మనం చేసుకొని మన దగ్గర ఉన్న ఈ రిలీజియస్ ప్లేసెస్ కూడా ఒక సర్క్యూట్ లాగా మనం తయారు చేయొచ్చు. ఏ విధంగా అయితే ఉత్తర భారతదేశంలో ఒక ట్రైన్ ఆల్మోస్ట్ 4 నెలలు ప్రయాణం చేసే ట్రైన్ రీసెంట్ గా టూరిజం డిపార్ట్మెంట్ మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి అటువంటి ఆంధ్రప్రదేశ్ లో చేసే గొప్ప అవకాశం ఉంది. కాబట్టి దానికి కూడా టూరిజం డెవలప్మెంట్ తో కూడా మనం ముందుకు రావాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి అభివృద్ధి ఎలా జరుగుతుందన్నది ఈ పార్టీలకు అతీతంగా పనిచేయగలిగితే ఈ బడ్జెట్ నుంచి చాలా విషయాలు మనం తీసుకురావచ్చు అన్నది మనకు ఉన్న మంచి సూచన మరియు సంకేతం. రైట్.
థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు, మీ బిజీ షెడ్యూల్లో మా కోసం టైం స్పేర్ చేశారు. మీ అప్డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, సంశీరావు గారు, లక్ష్మీనారాయణ గారు వాళ్ళ తన ప్రతిస్పందన చెప్పారు. సో ఏదైనా సరే మనకు అభివృద్ధి పథంలో మనం వెళ్ళాలి అంటే ఒక సమ్మిళితమైనటువంటి ఒక ఆలోచన, అంటే ఉన్న అవకాశాలని అందిపుచ్చుకునేటటువంటి ఒక ప్రణాళిక అనేది అవసరం. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ బడ్జెట్ నుంచి మన రాష్ట్ర అభివృద్ధి కోసం రెడీమేడ్ ప్రాజెక్ట్స్ తయారు చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా? ప్రతి అంశంలో కూడా మనం చేసుకోవచ్చండి. ఫస్ట్ మన పెద్దలు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు ఈ బడ్జెట్ చాలామంది అనుకుంటారు ఎలక్షన్స్ ముందు ఇదంతా కూడా ఎలక్షన్ బడ్జెట్ వస్తుంది, చాలా బెనిఫిట్స్ ఇస్తారని. ఆ బెనిఫిట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ కొద్దిగా. కానీ షార్ట్ టర్మ్ బడ్జెట్ అంటే ఎలక్షన్ బడ్జెట్ కాకుండా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్తో మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు మనం ఫైనాన్స్ మినిస్టర్ గారిని అభినందించాలి. ఇందులో ఎక్కడ కూడా ఈ జిమ్మిక్స్ అంటే ఎలక్షన్ కోసం చేసినవి ఎక్కడ కనపడతలేదు అసలు. ఇంకా ఈ మన రాష్ట్ర పరంగా చూసుకుంటే అగ్రికల్చర్ అండి, అగ్రికల్చర్లో 20 లక్షల కోట్లు బ్యాంకుల ద్వారా వ్యవసాయానికి లోన్ అంటే రుణ సదుపాయం ఇవ్వాలని చెప్పి ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. అది చాలా మంచి పరిణామం. మనది ఇప్పుడు ఇండియాలో అగ్రికల్చర్లో ఆంధ్ర వన్ ఆఫ్ ది లీడింగ్ స్టేట్. అది దాంట్లో మేజర్ పోర్షన్ మనకు వచ్చేట్టుగా స్టేట్ గవర్నమెంట్ కనుక బ్యాంకులతో లేజన్ పెట్టుకుంటే ఇట్ విల్ బి గ్రేట్ హెల్ప్ టు ది ఫార్మర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డిఫరెంట్ స్కీమ్స్లో ఇప్పుడు విలేజెస్లో ఈ ఫార్మర్ సొసైటీస్ కానివ్వండి, ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీసు, తర్వాత ట్రైనింగ్ సెంటర్స్, గిడ్డంగులు కూడా మన వేర్ హౌసెస్కి వీటికి స్టోరేజ్ ఫెసిలిటీస్కి మోర్ దెన్ 10,000 crores సపరేట్గా వాళ్ళు అలాట్ చేస్తామని చెప్పి కూడా ప్రతిపాదించారు. ఇవన్నీ కూడా మనం ఎంతవరకు దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం అనేది డిపెండ్స్ అపాన్ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. అది అలాగే ఇప్పుడు అగ్రికల్చర్లో ఇంకోటి కూడా ఈ తృణధాన్యాలకి, తర్వాత అనుబంధ యాక్టివిటీస్ అయినటువంటి ఈ మన ఫిషరీసు, వెటర్నరీ, వీటికి కూడా ఫిషరీస్కి అయితే 6,000 కోట్లు సపరేట్గా కేటాయించారు. సో అది మన కోస్టల్ ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు 900 కిలోమీటర్లు మన కోస్టల్ బెల్ట్ ఉంది. ఫిషరీస్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా. ఇప్పుడు దాంట్లో మనకేమైందంటే క్యాచింగ్ అనేది ఉంది, కానీ దాని ప్రాసెసింగ్ అది లేదు. కొన్ని మనకి ఇప్పుడు ఇటు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కొన్ని సెంటర్స్లో ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి, కానీ బట్ అవి చాలా తక్కువ. అట్లాగే రాగా ఉంటుందంటే ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉండదు. అది ఒకటి మనం బాగా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. అండ్ దట్ విల్ ఎర్న్ లాట్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ ఆల్సో. అలాగే ఇప్పుడు తృణధాన్యాలు, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రజల్లో కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడటానికి అనేది రాను బాగా అలవాటు పడుతున్నారు. ఆ విధంగా ఎంకరేజ్ చేస్తే రైతులకి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎందుకంటే చాలామందికి తెలియదు అది ఆ లైన్ ఆఫ్ యాక్టివిటీ. విలేజెస్లో కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ అవి పెట్టి అది కనుక ఎంకరేజ్ చేస్తే అది కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు విలేజెస్లో ఆల్రెడీ చాలామంది మైగ్రేషన్ టౌన్స్కి వచ్చేస్తున్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువ అయ్యారు. అది కొంత కంట్రోల్ చేయాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇన్కమ్ కూడా బాగుంటుంది. దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ దట్ ఆ మైగ్రేషన్ కొంతటికన్నా రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అది తర్వాత ఇంకొక సూచన ఏంటంటే అండి, ఇప్పుడు 20 లక్షల కోట్లు టార్గెట్ అంటే ప్రతిపాదించారు లోన్స్కి బ్యాంకుల ద్వారా. కానీ అందులో ప్రాబ్లం ఏమవుతుందంటే చాలామందికి తెలియని విషయం, ఇప్పుడు మనకి అగ్రికల్చర్ దీంట్లో ఈ టార్గెట్ రీచింగ్లో చేసే దాంట్లో చాలా వాటికి అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ అని ఇస్తున్నారు. ఓకే, అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ ఏమవుతుందంటే టార్గెట్ కోసం అని చెప్పి దరిదాపు అన్ని బ్యాంకులు కూడా వాళ్ళ యాక్టివిటీ అగ్రికల్చర్ ఉండదండి, నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీ వాళ్ళు 3 లక్షల దాకా ప్రయారిటీ కింద అగ్రికల్చర్ లోన్స్, అగ్రికల్చర్ గోల్డ్ లోన్కి ఇస్తారు. అది అండ్ దే విల్ షో దట్ టార్గెట్స్ ఆర్ రీచ్డ్. బట్ యాక్చువల్లీ ఆ బెనిఫిట్ ఫార్మర్స్కి వెళ్ళదు. ఓకే, ఇంకో మెయిన్ కాన్స్టెంట్ ఏంటంటే ఇక్కడ
మన దాంట్లో ఇప్పుడు అగ్రికల్చరల్ విలేజెస్లో ల్యాండ్స్ ఉన్న వాళ్ళంతా మైగ్రేట్ అయ్యారు టౌన్స్కి. అవన్నీ కూడా కౌలుకి ఇచ్చారు చాలా వరకు. వాళ్ళకి ఏంటంటే కౌలు తీసుకున్న వాళ్ళకి లోన్ సదుపాయం బ్యాంకులు ఎవరు, ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ హోల్డింగ్ లేదు. దట్ ఈజ్ ఎ బర్నింగ్ ప్రాబ్లం బిట్వీన్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్. వాళ్ళకేమో వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉంటే తప్ప ఏమో అని బ్యాంకులు అంటారు. వాళ్ళకేమో వ్యవసాయం చేసే వాళ్ళకి అగ్రిమెంట్స్ కానీ ఏమి ఉండవు. సో వాళ్ళు ఇన్వేరియబుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ గోయింగ్ టు ద ప్రైవేట్ మనీ లెండర్స్. దే ఆర్ పేయింగ్ 18% to 24% ఇంట్రెస్ట్ బై కీపింగ్ దేర్ గోల్డ్. సో అదొకటి అన్సాల్వ్డ్ ప్రాబ్లం ఉంది. దాని మీద గవర్నమెంటు ఈ రైతులు పెద్దలు వీళ్ళు కూర్చొని ఒక సొల్యూషన్ కనుక వస్తే బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, బ్యాంక్స్ అదొక సూచన. అలాగే ఈ బడ్జెట్లో ఎంఎస్ఎంఈ కానివ్వండి, ఎంఎస్ఎంఈ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎంఎస్ఎంఈ స్టార్టప్ యూనిట్స్కి. ఎందుకంటే ఎంఎస్ఎంఈ స్టార్టప్ యూనిట్స్ డిజిటల్ వీటిలో ఎక్కువగా వర్క్ చేసే ఇది కూడా యూత్. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తించాలి. మనకున్న పాపులేషన్లో 65% ఆర్ యూత్, దట్ ఈజ్ బిలో 35 years. అవును. ప్రపంచంలో ఏ కంట్రీలో కూడా లేదు అది. అవును. ఈవెన్ అమెరికా తీసుకోండి, చైనా తీసుకోండి, జపాన్ తీసుకోండి, వాళ్ళంతా కూడా యూత్ పర్సంటేజ్ ఓన్లీ 35 to 40%. వేరే మనకి 65% యూత్ ఉంది. యూత్ అనేది ఏంటంటే వెరీ గుడ్ ఫోర్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది కంట్రీ. దాన్ని ఫుల్ ప్లెడ్జ్గా వాడుకోవటం లేదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే ఎలా అయితే చేస్తున్నారో డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా, అలాగే యూత్ ఎంపవర్మెంట్ అని స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంది ఆల్రెడీ. అవును. బట్ నాట్ అప్ టు రిక్వైర్మెంట్. సాంబశివరావు గారు, మనకు బడ్జెట్ మీద వివిధ ప్రదేశాల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఒంగోలు నుంచి అక్కడ జనాలు ఏమనుకుంటున్నారో చూద్దాం. అక్కడ ప్రజలు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి 2023-24 బడ్జెట్ మీద వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, మనం చూసాం చాలా ఆశాజనకంగా రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఈ యొక్క బడ్జెట్ ఉంది. ఈరోజు మనం చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో 6,000 కోట్లు ఒక్క మత్స్య శాఖకి కేటాయించారు. చాలా సంతోషకరం. అదేవిధంగా ఈరోజు మనం చూసాం ఈ యొక్క బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. వారి కోసం వచ్చేసి రుణాలు ఏదైతే దాదాపుగా 8,05,00,000 కొత్త టాయిలెట్లు కట్టడానికి వారికి ఈరోజు కొత్తగా దాంట్లో కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే గతంలో కంటే కూడా, గత ప్రభుత్వాల కంటే కూడా ఈరోజు మెరుగైన బడ్జెట్. నిజంగా ఆమె ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను చూస్తే ఇది అమృత తుల్యంగానే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 5వసారి బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఈ ప్రభుత్వంలో చివరిసారిగా పెట్టే బడ్జెట్ కాబట్టి అన్ని వర్గాల వారికి సమతుల్యంగా ఈ బడ్జెట్ని ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒక పక్క మహిళలు, ఒక పక్క యువత, ఒక పక్క రైతులు, వీళ్ళందరూ కూడా సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చారు. మొన్న మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ మిల్లెట్స్ గురించి, చిరుధాన్యాల గురించి వారు మాట్లాడటం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో మన దేశంలో కూడా చిరుధాన్యాల ఉత్పత్తికి అన్ని సబ్సిడీలు కూడా ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నట్లు కూడా ఈ బడ్జెట్లో తెలుస్తుంది. అంటే ఈరోజు ప్రధానమంత్రి గారు అదేవిధంగా విద్యార్థికి, యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉండే విధంగా, అదే పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే విధంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దళితుల అభివృద్ధి కోసం మరి గిరిజన ఏకలవ్య పాఠశాలలో దాదాపుగా 3 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకునే అవకాశం, అదేవిధంగా ఈరోజు గిరిజన పాఠశాలలు అదేవిధంగా నైపుణ్య విద్య ఉండాలని చెప్పి పేద బడుగు బలహీన వర్గాల కోసం కూడా ప్రధానమంత్రి కౌశల్య పేరుతో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఏదైతే పాఠశాలలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ఎక్కువగా మరి ఉద్యోగాలకు సంబంధించి టీచర్ పోస్టులు కూడా దాదాపుగా మరి గిరిజన విశ్వవిద్యాలయాల్లో, పాఠశాలలో చెప్పడానికి 70,000 పోస్టులు పైగా ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి దీన్ని మేము చాలా సంతోషిస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగులకు
పన్ను రాయితీ 5 లక్షల నుంచి 7 లక్షలు పెంచడం ఒక రకంగా ఆశాజనకం. అలాగే అర్బన్ డెవలప్మెంట్కి 75,000 కోట్లు కేటాయింపు చేశారని తెలిసింది. అది అర్బన్ డెవలప్మెంట్కి అంటే పట్టణ మౌలిక సదుపాయాలకి బాగా ఉపయోగపడే అంశం ఇదైతే. ఎందుకంటే గ్రామాల్లో అర్బన్ ప్రాంతాల్లో అన్ని మౌలిక వసతులకు సంబంధించి బాగా ఉంటుంది ఈ నిధులు. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పుడు వినిమయం బాగా పెరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా తగ్గుదల బాగా ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. సో ఉద్యోగులకైతే ఇది 5 లక్షల నుంచి 7 లక్షలు పెంచడం అనేది మంచి నిర్ణయం. రైట్. మన ఒంగోలు నుంచి అక్కడ ప్రజల ప్రతిస్పందన చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఇప్పటిదాకా చూసాం మనం. ఇక మనకి ఐఏఎం ప్రొఫెసర్ కళ్యాణ్ గారు ఈ గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి ఎక్కువగా ఈ పట్టణీకరణ పెరిగిపోతూ ఉండడం, గ్రామాల నుంచి ఎక్కువగా వలసలు వెళ్తూ ఉండడం. సో గ్రామాల నుంచి వలసల్ని గనక మనం ఆపగలిగితే, అక్కడ వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనుక కల్పించగలిగితే, ఇటు అంటే పట్టణీకరణ జరగకూడదని కాదు, కానీ పట్టణీకరణ పేరుతో ఉన్నటువంటి కొన్ని డైమెన్షన్స్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే బడ్జెట్ ద్వారా, సరే కేవలం అదొక బడ్జెట్ కాదు, ఓవరాల్గా ప్రభుత్వాలు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేయాల్సినటువంటిదైనా కూడా ఈ బడ్జెట్ ద్వారా అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? పట్టణీకరణ, అర్బనైజేషన్ అనేది అన్స్టాపబుల్ అనండి. ఎందుకంటే ఒక చోట కాంగ్రిగేట్ అయితేనే కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి అవి అట్లాంటివి మనము డిస్పర్స్ చేసి చేయలేము. ఇవంతా క్లస్టర్స్ లాగా డెవలప్ అయితేనే అక్కడ అవి ఎకానమీస్ ఆఫ్ అగ్లామరేషన్ అని, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అండ్ స్కోప్ వస్తాయి వాటికి. సో అది లాంగ్ టర్మ్లో అర్బనైజేషన్ అనేది అన్స్టాపబుల్. అందుకనేసే గవర్నమెంట్ వాళ్ళు అటల్ మిషన్ ఫర్ రీజ్యూనేషన్ ఆఫ్ అర్బన్ ఇదనేసి పిఎం అమృత్ అనేసి ఒక 2 బడ్జెట్ల క్రింద వాళ్ళు ఈ స్కీమ్కి అలొకేట్ చేయడం జరిగింది. అంటే మొత్తము అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రీజ్యూనేట్ చేయాలి, ట్రాన్సిట్ ఓరియంటెడ్ సిటీస్ డెవలప్ అవ్వాలనేసి చేశారు. అంటే ట్రాన్సిట్ రూట్స్ ఎట్లా ఉంటాయో దాన్ని బట్టి సిటీ జోనింగ్, హ్యాబిటబుల్ జోన్స్, అట్లాగే ఇండస్ట్రియల్ కమర్షియల్ జోన్స్ డిజైన్ చేయాలనేసి దీని ద్వారా చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటూ ఈ పాలసీస్ తయారు చేశారు. ఇది ఒక లాంగ్ టర్మ్లో అర్బనైజేషన్ అనేది ఆగకపోయినా షార్ట్ టర్మ్లో డిస్ట్రెస్ మైగ్రేషన్ అనేది ఆపడం కోసం చాలా ఇనిషియేటివ్స్ రూరల్ లైవ్లీహుడ్స్ గురించి కానివ్వండి, రూరల్ ఎకానమీని డెవలప్ చేయడం కానివ్వండి, వాటి డిజిటలైజేషన్ కానివ్వండి, 1 district 1 product అనేసి అక్కడ వాటికి ప్రోత్సాహం ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది. కానీ డిస్ట్రెస్ మైగ్రేషన్ని ఆపడం కోసమే కానీ ఇవి ఎవెన్చువల్గా అర్బనైజేషన్ అనేది మనం ఆపలేము. ఏ ధనిక దేశాన్ని తీసుకున్నా సరే ఇప్పటికీ వారి ఎకనామిక్ యాక్టివిటీ సిటీ సెంటర్స్లోనే జరుగుతుంది. సిటీస్ అలా డెవలప్ అవుతాయి, ఎకనామీ చుట్టూత్రా సిటీస్ డెవలప్ అవుతాయి కాబట్టి వాటిని మనం ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవాలి. అర్బనైజేషన్ యొక్క విస్తృతిని మనం గనక కట్టేలు చేయగలిగితే, అంటే అర్బనైజేషన్ ఆపడం ఉద్దేశం కాదు, అర్బనైజేషన్ జరగాలి, అర్బనైజేషన్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ది గ్రోత్ అండ్ సొసైటీ దీని. కానీ ఈ పల్లె ప్రాంతం అంటే విలేజ్ అట్మాస్ఫియర్కి సంబంధించి గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల్ని కనుక నిరోధించగలిగితే అది దేశ ఆర్థిక ప్రగతిలో కూడా ఒక భాగస్వామ్యం అవుతుంది అనే ఒక థాట్ కూడా ఉంది కళ్యాణ్ గారు. అవునండి, అది కరెక్టే. అది ఇప్పుడు మహాత్మా గాంధీ గారి కోట్ తీసుకుంటే భారతదేశ ఆత్మ తన విలేజెస్లో ఉందనేసి కొంచెం సత్యం ఉంది, పల్లెల్లోనే ఉంది, అది సత్యం. అవి అక్కడ సస్టైనబుల్గా, అక్కడ కూడా ప్రాఫిటబుల్గా ఉండాలి వాళ్ళు చేసే ఎకనామిక్ యాక్టివిటీ, అప్పుడు వారు అక్కడి నుంచి కదలరు. కానీ అది లేని పక్షంలో ఎట్లాగ అర్బనైజేషన్ అనేది, మైగ్రేషన్ అనేది తప్పదు. సో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి అందుకనే సోషల్ సెక్టర్ పైనను వాళ్ళు ఫోకస్ ఉంది. ఇప్పుడు ఆవాస్ యోజనాలు బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లోనూ నడుపుతున్నారు వాళ్ళు, హౌసింగ్ ఫర్ ఆల్ అనేసి. సో ఇవంతా సమతుల్యంగానే ఉంది. ఇంకా అది ఎట్లాగా ప్యాన్ అవుట్ అవుతుంది అనేది ఫ్యూచర్లో మనకి తెలియదు. మనం మరింత డిస్కషన్లకు వెళ్లే ముందుగా శ్రీకాకుళం నుంచి
పబ్లిక్ ఏమనుకుంటున్నారో చూద్దాం. అక్కడ శ్రీకాకుళం ప్రజలు ఈ కేంద్ర బడ్జెట్ మీద వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. ఆ అభిప్రాయాలను ఒకసారి మనం చూద్దాం. ఈ సంవత్సరం గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్నటువంటి బడ్జెట్ గత సంవత్సరం కంటే 4.5% ఎక్కువగా ఎస్టిమేషన్స్ వేయడం జరిగింది. ఈ బడ్జెట్ 39,44,909 కోట్ల రూపాయలతో ప్రపోజ్ చేయడం జరిగింది. ఇందులో 25% వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరం కంటే మంచి పరిణామంగా భావించవచ్చు. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది డెవలప్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మనకి ఇన్కమ్ ట్యాక్స్లో కూడా స్లాబ్స్ మార్చడం జరిగింది. అప్ టు 7 lakhs ఇన్కమ్ నో ట్యాక్స్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది కొంచెం వర్గాల వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి, అందరికీ కూడా మంచి పరిణామంగా భావించవచ్చు. తర్వాత కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మీద, తర్వాత బంగారం, ప్రెషస్ ఐటమ్స్ మీద ట్యాక్స్ అంటే కస్టమ్ డ్యూటీ అది పెంచడం జరిగింది. దీనివల్ల కొంచెం ఖరీదైనటువంటి వస్తువులన్నీ కూడా ఇంకా మరికొంచెం ఖరీదు అవడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో అది చాలా ప్రజారంజకంగా ఉంది. ఎందుకు అంటే మూలధన వ్యయం పెంచి దేశాభివృద్ధికి, ముఖ్యంగా ఎఫ్డిపి పెరుగుదలకు కారణమైనటువంటి అంశాలు ఎన్నో ఈ బడ్జెట్లో మనం చూడవచ్చు. నేనైతే ఈ బడ్జెట్ చూసిన తర్వాత అంటే గిరిజన సమూహాలు కానివ్వండి, లేకపోతే పేద రైతులు కానివ్వండి, నూతనంగా గృహ వసతి కల్పించుకోవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇలాంటి పేద ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ అభ్యున్నతికి కారణమైనటువంటి ఈ బడ్జెట్ హర్షణీయం, ప్రజా ఆమోదం. దీనికి గాను మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని నేను అభినందిస్తున్నాను. నిజంగా ఈ బడ్జెట్ ఏదైతే ఒక ప్లాన్తో ప్రవేశపెట్టారో దీన్ని సాధించి భారతదేశ మనం జీడిపిని పెంచి మరింతగా సాధారణ ప్రజలు కూడా అభివృద్ధి రంగంలోనికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కొన్ని చూపించారు. విద్యారంగంపై ఇంకా మరికొంచెం ఇంకా పెట్టుబడి పెట్టినట్లయితే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ ఇది జనరంజకమనే నా యొక్క అభిప్రాయం. ధన్యవాదాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్, యూనియన్ బడ్జెట్పై ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయీస్ చాలా ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్న వాళ్ళ కోరికలను ఈరోజు నెరవేర్చడం జరిగింది. ట్యాక్స్ రేట్లు మార్పు చేయడం జరిగింది. 5 లక్షల లోపు ఉంటే ఇంతకుముందు రిటర్న్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసింది. ఇప్పుడు దాన్ని 7 లక్షల పైన పెంచడం జరిగింది. అలాగే మినిమం 2,50,000 వరకు ట్యాక్స్ ఇంతకుముందు సేవ్ చేసేవాడు, దాన్ని 3,50,000 వరకు పెంచడం జరిగింది స్లాబ్ రేట్లోనే. ఈ బడ్జెట్ రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని 2024 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని అనేక రకాలైన రాయితీలు ఇవ్వడం జరిగింది. విదేశీ పెట్టుబడులు భారతదేశం ప్రవేశపెట్టడానికి అనేక రకాలైన మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది. అలాగే చాలా ఏళ్ళ నుండి రైతులు కానీ, అటు మహిళ అంటే మధ్యతరగతి ఫ్యామిలీస్ కానీ, ఇతర చాలామంది రోజువారీ కార్మికులు ఇబ్బంది పడుతున్న వాళ్ళ సమస్యను కోరుతూ ప్రభుత్వం అనేక రకాలైన పథకాల రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ బడ్జెట్ ఆమోదయోగంగా ఉందని చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. సంబంధించి వాళ్ళు అక్కడ కేంద్ర బడ్జెట్ మీద వాళ్ళు వెలిపించినటువంటి అభిప్రాయాలు. మనకి ఢిల్లీ నుంచి రామకృష్ణ గారు, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ CEO, తను సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. నమస్తే రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం. ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి అంటే ఒక డిజిటలైజేషన్, ఈరోజు మారుమూల పల్లెలకు సంబంధించి కూడా ఇప్పుడు మనం ప్రజల అభిప్రాయాలు తీసుకుంటూ ఉంటే శ్రీకాకుళం లాంటి దగ్గర నుంచి కూడా అంత ఫాస్ట్గా కమ్యూనికేషన్ అనేది రీచ్ అవుతోంది. ఒకప్పుడు కేవలం ఒక వార్తాపత్రికలో లేకపోతే పక్క రోజు ఒక సమాచారం తెలిసేది. కానీ గ్లోబలైజేషన్, ఈ వార్తా ప్రసారణ మాధ్యమాలు పెరగడం, తర్వాత ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో విత్ ఇన్ సెకండ్స్ నో టైం మనకి రీచ్ అయిపోతున్న పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఈ డిజిటల్ లైబ్రరీస్కి సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటివి క్షేత్రస్థాయిలో అమలయ్యే అవకాశాలేంటి, దానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి? ఐ థింక్ మనం బడ్జెట్ చూస్తే సార్, డిజిటల్ లైబ్రరీస్ బేసికలీ అక్కడ కంటెంట్ ఇవన్నీ బుక్స్ ఫామ్ లో ఎక్కడో ఉంటాయి. సో వీటిని ఫస్ట్ ఏం చేయాలంటే డిజిటైజ్ చేయాలి కంటెంట్ ని.
డిజిటైజ్ చేసి ఐదర్ సెంట్రల్ సర్వర్స్ లోనా డేటా సెంటర్ లో స్టోర్ చేసి మీకు రిమోట్ లొకేషన్స్ లో లేకపోతే గ్రామ పంచాయత్ లో లేకపోతే లైబ్రరీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ యాక్సెస్ ఇస్తారు. ఈ కంటెంట్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని రివ్యూ చేసుకుని వాట్ ఎవర్ మీరు వాట్ ఎవర్ వే మీ కంటెంట్ ని చేసుకోవాలి. దిస్ ఇస్ ది ప్రోగ్రామ్ నేను అనుకోవటం. ఐ థింక్ దిస్ డిజిటల్ లైబ్రరీస్ ఇప్పుడు మీకు ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. ఈ బుక్స్ ఫిజికల్లీ యూ డోంట్ నీడ్. అక్కడ మీరు అక్కడ ఉన్న కంప్యూటర్ లాగిన్ అయ్యో లేకపోతే మీ మొబైల్లో ఒక యాప్ వస్తుందో యాప్ నుంచి ఆ కంటెంట్ ని చూసుకుని మీరు ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఐ థింక్ దిస్ ఇస్ ది బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డిజిటల్ లైబ్రరీస్. దీంతో మన ద ప్రపోజిషన్ ఏంటంటే ద గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మీ దూర ఊరిలో వాటిలో మనకి అవైలబిలిటీ వల్ల దెర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ ఫర్ ది పీపుల్ టు యాక్సెస్ అదర్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ పార్ట్ బికాస్ సమ్ ఆఫ్ దీస్ బుక్స్ ఆర్ కంటెంట్ ఈస్ ఇన్యాక్సెసిబుల్ ఈవెన్ ఫర్ పీపుల్ లైక్ అస్. మనం ఒక లైబ్రరీకి వెళ్ళి కూర్చుని చేయాలంటే ఇట్స్ you stars or this lot of time is required. Adi now you have in mobile or you have on your laptop where you can access. రామకృష్ణ గారు ఇక్కడ ముఖ్యంగా మొబైల్ లాంటి వస్తువుల ధరలు తగ్గుతాయి అని చెప్పడుస్తున్నారు. టెలికమ్యూనికేషన్ సంబంధించి టెలికాం ఛార్జెస్ కూడా ఏమైనా తగ్గే అవకాశం ఉందా ఈ బడ్జెట్ ద్వారా? సో దేర్ రెండు ఆస్పెక్ట్స్ అండి. ఒకటి మొబైల్ ఫోను, ఇంకోటి టెలికాం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఏ స్పెషల్ మెన్షన్ అనేది లేదు. కాకపోతే ఎలక్ట్రానిక్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ రిడక్షన్ వస్తాయింది. దానివల్ల దేర్ ఆర్ సమ్ కాంపోనెంట్స్ ఆఫ్ సమ్ పార్ట్ ఆఫ్ ది టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రిడక్షన్స్ రావచ్చు. మొబైల్ ఫోన్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ ద హోల్ బడ్జెట్. సో డెఫినెట్లీ మొబైల్ ఫోన్స్ రెడ్యూస్ అవుతాయి. మొబైల్ ఫోన్ రేట్స్ రెడ్యూస్ అవటం వల్ల యూసేజెస్ ఆర్ అవైలబిలిటీ పెరగటం వల్ల రేపు 5G మొబైల్ ఫోన్స్ ఏమైనా వచ్చినా ఫోకస్ ఐ థింక్ 5G మొబైల్స్ మీద ఉంది. 5G మొబైల్స్ చీప్ అవుతే ఇట్ ఈస్ మోర్ యాక్సెసిబుల్ టు ది రిమోట్ ప్లేసెస్. అందుకని దట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవ్ బికాస్ బిలో 10,000 రూపీస్ ఒక ఫోన్ దొరికితే కానీ మనకి ఈ హోల్ ఈకో సిస్టమ్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకే, సో వాట్ ఆర్ ద ఇంకా ఎటువంటి థింగ్స్ని మనం ప్రభుత్వం నుంచి అంటే పరిశ్రమ వైజ్గా ఇప్పుడు కొత్తగా మనకి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్, ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నాం. ఎలక్ట్రానిక్స్ సంబంధించి అది చైనా కావచ్చు, తైవాన్ కావచ్చు, వీటిని దేశీయ ఉత్పత్తుల్ని మేక్ ఇన్ ఇండియాలో మనం ఎటువంటి పురోభివృద్ధి సాధించే అవకాశం ఉంది ఈ బడ్జెట్ ద్వారా? డెఫినెట్లీ అండి. ఒకసారి మన కాంపోనెంట్స్ ఏవైతే చీప్ అవుతాయో ఎక్స్పోర్ట్ ప్రొవిజన్స్ లో ఏదైతే చీప్ అవుతున్నాయో ఆర్ ఇంపోర్ట్ ప్రొవిజన్స్ లో ఆ చీప్ అవటం వల్ల మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కి చాలా బూస్ట్ వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇంపోర్ట్ ఈ మొబైల్ ఎక్స్పోర్ట్ ఏదైతే ఇండియా నుంచి ఇప్పుడు అవుతున్నాయో ఇట్స్ గాన్ ట్రెమెండస్లీ. నంబర్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ఈ బడ్జెట్ ప్రొవిజన్స్ తో డెఫినెట్లీ మన మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ఇన్ ఇండియా ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ట్రెమెండస్లీ. అది మాత్రం ఉంది. ఓకే, రెండోది ద వే ఐ లుక్ అట్ ఈస్ మనం ఈ ప్రోగ్రామ్స్ ఏదైతే అనౌన్స్డ్ అది మాత్రం ఉంది. ఓకే, రెండోది ద వే ఐ లుక్ అట్ ఈస్ మనం ఈ ప్రోగ్రామ్స్ ఏదైతే అనౌన్స్డ్ ఉన్నాయో ఈ బడ్జెట్ లో they are more focused on skilling in the new age technologies. It definitely this is a booster for emerging technologies, deep tech technologies, like AI, blockchain anna lapothe IoT anna. E skilling increase ayin valla adaptations also increase. Manaki we expect a huge workforce required around these new emerging technologies. Adi India lo availability avatam valla we will be able to. ఇది కేవలం ఏదో ఒక స్కిల్ టెక్నాలజీ అనేది యూత్ వరకే కాకుండా ఎడ్యుకేషన్ సిస్టంలో నుంచి కనుక ఎమర్జ్ కనుక కాగలిగితే అది మోర్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది కదా ఎక్కువ. కరెక్ట్ సార్. అందుకనే 100 ల్యాబ్స్ అవన్నీ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. రెండోది కరికులం కోర్సెస్ ఆల్సో నేను విన్నట్టున్నాను ఏదో చేంజెస్ దే వాంట్ టు బ్రింగ్ ఇన్ టు ది హోల్ ప్రాసెస్ ఆఫ్ ది న్యూ కరికులం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. మనం ఇప్పుడు
తిరుపతి నుంచి ఈ బడ్జెట్ మీద మనకి వాళ్ళ ప్రతిస్పందన చెప్పడానికి అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓటు తిరుపతి. ఈ బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు మనకు 41.38 కోట్లు వాటా ఇవ్వడం జరిగినది. అలాగే మహిళల అభ్యున్నతికి మరింత సహాయపడే విధంగా ఈ బేసిక్ ఏంటంటే అండి అక్కడ జనం వెళ్ళటానికి ప్రాబ్లం మెయిన్గా 2 ఫ్యాక్టర్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మంచి ఎడ్యుకేషన్ సదుపాయం, హెల్త్ అంటే హెల్త్ పరంగా కూడా హాస్పిటల్ సదుపాయం కనుక ఉంటే మైగ్రేషన్ చాలా వరకు తగ్గించవచ్చు, పూర్తిగా తగ్గించలేం. కానీ దానికి ఏంటంటే యాక్చువల్గా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది గవర్నమెంట్ టేకప్ చేయాలి. అవును, గవర్నమెంట్ టేకప్ చేసి కనుక అక్కడ సదుపాయాలు ఇస్తే, ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉంటాయి, స్కూల్స్లో టీచర్స్ ఉండవు సరిగ్గా, అలాగే హాస్పిటల్స్లో మందులు ఉండవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది రావాలి. సాంబశివరావు గారు మీరు చెప్పినట్టుగా మనం ఫైనల్ కంక్లూజన్ రిమార్క్స్ని ఒకసారి ఐఎం ప్రొఫెసర్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా తీసుకుందాం. కళ్యాణ్ గారు, మీ కంక్లూజన్ రిమార్క్స్ సార్. నా కంక్లూజన్ ఇదేనండి. చాలా బడ్జెటింగ్ ఎక్సర్సైజ్ అనేది ఒక అదే కత్తి మీద సాము అంటారు కదండి, అట్లాగా. సో అన్ని వర్గాలకి ఎంతో కొంత దీనిలో ఈ బడ్జెట్లో ఉందనేది నా అభిప్రాయము. టైట్ రోప్ వాక్ అన్నట్టుగా మౌలికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మొదలుకొని ఫ్యూచర్ ఓరియంటెడ్ గ్రీన్ టెక్నాలజీస్ అండ్ టెక్ ఎనేబుల్డ్ డెవలప్మెంట్ ఏదైతే గోల్స్ ఉన్నాయో, అమృత్ కాల్ యొక్క 3 డైమెన్షన్స్లో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఒకటి, టెక్ ఎనేబుల్డ్ గ్రోత్ ఒకటి, క్రౌడింగ్ ఇన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ త్రూ పబ్లిక్ లెడ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ 3 డైమెన్షన్స్ మీద వాళ్ళు చాలా నీట్గా 3 డైమెన్షన్స్ని అడ్రస్ చేస్తూ అందరికీ ఎంతో కొంత ఇస్తూ, అలాగే ఫిజికల్ డెఫిసిట్ గ్లైడ్ పాత్, అంటే ఫిజికల్ డెఫిసిట్ ఓవర్ అండ్ బియాండ్ సర్టన్ నెంబర్స్ వెళ్ళిపోతే మళ్ళీ మనకి అప్పు భారం పెరిగి ఇంట్రెస్ట్ పేమెంట్స్కే చాలా మటుకు ఎక్స్పెండిచర్ అవ్వాల్సి వస్తుంది. అది తగ్గిస్తూ 5.9%, 6.4 నుంచి 5.9% ఫిజికల్ డెఫిసిట్ తీసుకొస్తూ, దాన్ని ఫర్దర్గా 4.5%కి తీసుకొస్తూ, అంటే ఎఫ్ఆర్బిఎం ఎజెండాని మ్యాచ్ చేస్తూ చేయడం అనేది చాలా బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్, చాలా మంచిగా చేశారు. ఇక మిగతా ఓనర్స్ అంతా మన మీదే ఉంది. అంటే మనం అంటే కామన్ సిటిజన్స్ మీద ఎలాగ ఈ బడ్జెట్ని పాజిటివ్గా తీసుకొని వారి క్షేత్రాల్లో కష్టపడి పనిచేసి ఆనెస్ట్ సిటిజన్స్గా, ట్యాక్స్ పేయింగ్ సిటిజన్స్గా ఎలాగ దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం అనేది మన మీదే ఉంది. కరెక్ట్. ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్కి ఇది ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సాంబశివరావు గారు. ఈ చర్చలో ఉదయం నుంచి పాల్గొన్నటువంటి అమర్నేని సత్యనారాయణ గారికి, వాసిరెడ్డి మురళీకృష్ణ గారికి, అమర్ సుధీర్ గారికి, అలాగే సిఐ వైస్ చైర్మన్ లక్ష్మీప్రసాద్ గారికి, పణి పూర్ణచంద్రరావు గారికి, శివప్రసాద్ గారికి, రామకృష్ణ గారికి, అందరికీ ధన్యవాదాలు. ఇది 2023-24 యూనియన్ బడ్జెట్ మీద దూరదర్శన్ సప్తగిరి సమర్పించే ప్రత్యేక చర్చా కార్యక్రమం. ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇది కార్యక్రమంతో ముగిస్తున్నాం. నమస్తే.